ముందుగా అమ్మవారి వైపు నుంచే మాట్లాడాలి. ఎందుకంటే అందరూ అంటుంటారు కదా, లేడీస్ ఫస్ట్ అని అమ్మవారి వైపే మాట్లాడాలి. కానీ నేనే మాట్లాడాను కనుక ముందు అవతల వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తున్నాం అన్నమాట. అమ్మవారు ఎప్పుడు ఛాన్స్ తీసుకోరు, ఇస్తే తీసుకోరు, ఆవిడే అందరికి ఇస్తుంది. అదే అమ్మవారికి ఉండేటువంటి ఒక గొప్పతనం. కనుక వాళ్ళకి ఒక ఛాన్స్ ఇద్దాం. రాముడు ఎంత గొప్పవాడో వాళ్ళు నిరూపించుకోవాలి. కనుక రాముడి గొప్పతనాన్ని అవతల ఉండేటువంటి ఆ రాముడి పక్షంలో ఉన్నటువంటి కృష్ణమాచార్యులు గారు ప్రారంభిస్తారు. జయత్యాశ్రిత సంత్రాస ధ్వాంత విధ్వంసనోదయః ప్రభావాన్ సీతయా దేవ్యా పరమవ్యోమ భాస్కరః ఆకారత్రయ సంపన్నాం అరవింద నివాసినీం అశేష జగదీశిత్రీం వందే వరదవల్లభా. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. అయ్యా, మాకు ఛాన్స్ ఇచ్చేవారన్నారు, కానీ మా ఛాన్స్ లేకపోతే అక్కడ మీకు ఫ్యాన్స్ అనేవాళ్ళు ఉండరు. మొట్టమొదటిగా మాకు ఇచ్చినటువంటి ఛాన్స్ కన్నా ముందే చాలామందికి మీరు ఇచ్చేసేసారు, ధనుర్భంగం చెయ్యమని చెప్పి కన్యాశుల్కంగా పెట్టి. కాబట్టి మేము వచ్చిన తరువాతే మీకు ఆ ఛాన్స్ వచ్చిందంటే కన్యాదానం చేసేటువంటి అర్హత అనేటువంటి ఛాన్స్ మీరు దక్కించుకున్నారు. అది గమనించవలసిందిగా ప్రార్థన. మా ఊరికి వచ్చి మాకు మీరు ఛాన్స్ ఇవ్వడం ఏంటండి? ఇది మిథిలా నగరం. మిథిలా నగరానికి మీరు వచ్చారు, కానీ మేము అయోధ్య నగరానికి రాలేదు. కనుక మిథిలా నగరానికి వచ్చినటువంటి మీకు మేము కొన్ని మర్యాదలు చేయాలనేటువంటి ఉద్దేశం. అయ్యా, అది పద్ధతి కాబట్టి మీరు చేస్తున్నారండి, కానీ మీరు పద్ధతిగా మాట్లాడితే మరి కష్టం. మరి ఇంకొక విషయం, అసలు మిమ్మల్ని ఎవరు పిలిచారు? పిలవని పేరంటానికి మిమ్మల్ని విశ్వామిత్రుడు తీసుకొచ్చాడండి, అది గుర్తుపెట్టుకోండి. అయ్యా, గురువు గారు చెప్పారు కాబట్టి, మా నాన్నగారు చెప్పారు, స్వామివారి నాన్నగారు చెప్పారు, ఆయన ఏది చెబితే అది చేయమన్నారు కాబట్టి ఆయన వెంట నడిచి వచ్చారు. కాబట్టి గురువుకు గౌరవం ఇస్తూ, ఆయన వినయశీలి కాబట్టి, సంపన్నుడు కాబట్టి రామచంద్రమూర్తి అలా రావటం జరిగింది. అంతే తప్ప పిలవని పేరంటం అంటూ ఏం లేదు, ఆయన పిలిస్తేనే వచ్చారు. లోకంలో కొంతమంది ఉంటారు, మర్యాద ఇవ్వకపోయినా మాకు మీరు మర్యాద ఇవ్వండి అని కోరుతూ అన్నమాట. అంటే వాళ్ళు కోరుకుంటారు. ఎట్లా అంటే, ముందు వీళ్ళు వస్తూనే నేను చాలా గొప్పవాడిని అని చెప్పుకుంటూ వచ్చాడనుకోండి, వాళ్ళకి మర్యాద ఇవ్వాలేమో అని అనుకుంటారు అంతా కూడా. అంటే ఆ విధంగా మీరు వచ్చారు తప్ప, మిథిలా నగరంలో మేము కేవలం అక్కడ ధనుస్సు ఉందని చెప్పాం, ఒక యాగం చేస్తున్నాం. ఆ యాగానికి పిలవకుండానే వచ్చాడు విశ్వామిత్రుడు. తనతో పాటు తన శిష్యులను తీసుకొచ్చాడు. సరే, ఏదైతే ఏమిటి, మాకు కావాల్సింది ఇక్కడ ఆ ధనుస్సుని ఎవరైతే ఎక్కువ పెడతారో అలాంటి వాళ్ళకి మా అమ్మాయిని ఇద్దామని అనుకొని మేము ఎలాగో అక్కడ పణంగా పెట్టాం కనుక, పోటీ పెట్టుకున్నాం కనుక వచ్చినటువంటి వాళ్ళు మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది. వచ్చిన వారికి మర్యాద చేయటం మీ పద్ధతి అండి, కాబట్టి మర్యాదగానే మాట్లాడతాం. మా మర్యాద మేము దక్కించుకుంటాం. మా స్వామికి ఉన్న పేరే మర్యాద పురుషోత్తముడని. హద్దు తెలిసినవాడు, హద్దు దాటనివాడు. కాబట్టి మా హద్దులో మాకుండటం ఆయనకి ఉన్నటువంటి సుగుణం, అది గుర్తుపెట్టుకోండి. ఆయన మంచివాడే, కానీ ఆయన తరఫు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. అయ్యా, ఆయన తరఫులో వచ్చినప్పుడు కూడా వారిని కూడా గౌరవించడం. అంటే పెళ్లి కొడుకు వచ్చారనుకోండి, పెళ్లి కొడుకుతో పాటు ఉన్నటువంటి వారినందరినీ కూడా గౌరవించడం మీ సత్కారం. అది కాకుండా మీరే మా స్వామి యొక్క గొప్పతనాన్ని అనుకున్నారు. శతానంద స్థానంలో తమరున్నారు. మా స్వామివారి యొక్క మహిమేంటో మీకు తెలుసు. మీ తల్లిగారికి మా స్వామివారి యొక్క పాదరయస్సు జరగకపోతే శాప విమోచనం కాదు. కాబట్టి వారి యొక్క గొప్పతనం ఏంటో మీకు తెలుసు, వారు మర్యాద కలిగిన వారో లేదో మీకు తెలుసు. అందుకనే కదా మీకు ఛాన్స్ ఇచ్చింది. మళ్ళా ఛాన్స్ అంటున్నారండి మిమ్మల్ని మాట్లాడమని. అయ్యా, సరే, సంతోషం. మాట్లాడుతున్నాం కదండి. మాట్లాడుతున్నారు కానీ అంటే పొల్లు మాటలు మాట్లాడుతున్నారు. ఏమండి? పొల్లు మాటలు మాట్లాడు. అలాంటిది ఏమీ లేదండి అయ్యా. లేదా? అయితే ఇప్పుడు మా అమ్మాయి గురించి గొప్పతనం చెప్పాలి కనుక మేము మా అమ్మాయి విశేషాలను కూడా చెప్తాం ఇక్కడ. అయ్యా స్వామి. అంటే ఇప్పుడు మామూలుగా ధనుస్సుని అక్కడ పటంగా పెట్టడం జరిగింది. ముక్కు మొహం తెలియని వాళ్ళు చాలామంది రాజులు వచ్చినట్లుగానే రాముడు కూడా అక్కడికి వచ్చాడు. అయితే విశ్వామిత్రుడితో వచ్చినందువలన
ఆయనకు ఒక గౌరవం అనేటువంటి ఉన్నది. విశ్వామిత్రుడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి ఇద్దరినీ తాను తీసుకొచ్చాడు. అంతకుముందు రామచంద్రమూర్తి విశ్వామిత్రుడి యొక్క యాగ సంరక్షణం చేశాడు కనుక వాళ్ళిద్దరూ ఈ పోటీలో పాల్గొనడానికి యోగ్యులు అని అనుకున్నటువంటి విశ్వామిత్రుడు వాళ్ళిద్దరినీ తీసుకొచ్చాడు. నిజంగానే వాళ్ళిద్దరినీ చూస్తే చాలా గొప్పవాళ్ళుగా అనిపిస్తూ ఉన్నారు మాకు, రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా. అందుకని మనల్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఆ స్వాగతించినప్పుడు కేవలం ఇదొక్కటే కాదు గనక కొన్ని గుణాలు కూడా ఆయనలో మంచి గుణాలు ఉండాలి, మాకు తెలియాలి. అవి ఆయన గొప్పతనం ఏదో తెలియాలి. మా గొప్పతనాన్ని మేము చెప్పుకుంటూనే మాకంటే ముందు ఆ రాముడి గొప్పతనం ఏదో చెప్పమని మిమ్మల్ని కోరుతున్నాం. అయ్యా, సాధారణంగా మనకి కల్పసూత్రం ప్రకారము కన్యాదానం తీసుకోవాలన్నా సరే, కన్యాదానం ఇవ్వాలన్నా ఒక 7 గుణాలను పరిశీలించమన్నారు. కులం, శీలం, వపుర్విద్య, వయోవిత్తం, సనాథత అనేటువంటి వాటిని పరిశీలించి వివాహం చేసుకోవటం అనేటువంటిది ఒక సంప్రదాయం. అలా చూచినట్లయితే ముందుగా మొట్టమొదటిది మాకు కులము. రామచంద్రమూర్తి కులం చూచినట్లయితే పురాణ ప్రసిద్ధి పొందినటువంటి కులంలో స్వామివారు జన్మించారు. సూర్యవంశ సముద్భవుడు. ఆ సూర్యవంశంలో పుట్టినటువంటి వారు మహనీయులందరూ కూడా చాలా ఎంతోమంది గొప్పవారు ఉన్నారు. ఇక్ష్వాకువు, కుక్షి మొదలైనటువంటి వారు దేవతలకు సైతం కూడా యుద్ధంలో సహకరించినటువంటి కకుత్స్థుడు మొదలైనటువంటి మహానుభావులందరూ జన్మించారు మా రామచంద్రమూర్తి వంశంలో. అంతేకాకుండా ఇంకా గంగను భూమికి తెచ్చి మనందరినీ కూడా పవిత్రం చేసినటువంటి భగీరథుడు ఈ వంశంలో జన్మించినటువంటి వాడే. సత్యానికి పెద్దపీట వేసినటువంటి సత్యహరిశ్చంద్రుడు కూడా ఈ వంశంలో జన్మించినటువంటి వాడే. షట్చక్రవర్తులలో ఒక్కరిగా చెప్పబడేటువంటి మాంధాత కూడా ఈ వంశంలో జన్మించిన వాడే. విశ్వజిద్యాగాన్ని చేసి తన సర్వస్వాన్ని ధారపోసి కాళిదాసు సైతం తన కావ్యానికి ఏ పేరు పెట్టాలయ్యా అంటే రఘువంశం అనేటువంటి పేరు పెట్టినటువంటి రఘువు కూడా ఈ వంశంలో జన్మించినటువంటి వాడే. అలాగ మా వంశంలో జన్మించినటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. ఇక వారి తండ్రి గారిని గురించి చెప్పాలయ్యా అంటే 10 దిశలా రథం కలిగినటువంటి మహానుభావులు దశరథ మహారాజు. అటువంటి వారి కుమారుడుగా యాగఫలంగా ఆయన జన్మించాడు రామచంద్రమూర్తి. అది మా స్వామివారి యొక్క వంశానికి ఉన్నటువంటి గొప్పతనం. మీరు మీ రాముడి వంశాన్ని గురించి చెప్పారు కనుక మరి సీత వంశం గొప్పతనం కూడా చెప్పాలి కదా. మేము అయ్యా ఖచ్చితంగానే మీరు అన్నట్టుగా కులం అని అన్నారు. అటువంటి కులమే అంటే అలాంటి దానికంటే కూడా గొప్పతనం కలిగినటువంటి కులం ఇది. ఎందుకంటున్నామంటే మీరు చాలామంది పేర్లు చెప్పి మాంధాత ఇంకో రఘుమహారాజు చెప్పుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి చెప్పాను స్వామి. ఇక మాకు అలాంటి గొప్పతనమే మాకు ఉన్నది. ఉన్నప్పటికీ అంత చెప్పక్కర్లా. రాముడి యొక్క ఇంకొక అవతారమైనటువంటి కృష్ణుడే చెప్పాడు ఈ జనక మహారాజు గురించి. ఏం చెప్పాడంటే కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయ. కర్మయోగము అని గనక ఒకటి ఉంటే ఆ కర్మయోగం వల్ల సిద్ధిని పొందినటువంటి వాడు జనక మహారాజు అని రాముడి ప్రతిరూపంగా చెప్పేటువంటి కృష్ణుడే జనక మహారాజుని గొప్పగా భావించాడు గనక ఆ ఒక్కడి పేరు చెప్తే చాలు. ఎంతమంది పేరు చెప్పాలి. జనకుడు అనేటువంటి బిరుదండి అందరికీ. అన్ని మాటలు మాట్లాడాను, పూర్తిగా మాట్లాడండి స్వామి. అందుకని అంటే కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయ. జనక మహారాజు ముఖ్యంగా ఈ కర్మయోగం వలన గొప్పవాడయ్యాడు అని చెప్పి కృష్ణుడే పొగిడినటువంటి వాడు జనక మహారాజు. అటువంటి జనక మహారాజు కుమార్తె జనక మహారాజు చంద్రవంశంలో పుట్టాడు. మీరు సూర్యవంశం అన్నారు. సూర్యవంశం భగభగలాడుతూ ఉంది చూడండి, అందరూ ఎలాగా చెమట్లు ఓడుతున్నారు. కానీ చంద్రుడు కాస్త ఉదయిస్తే చాలు అందరూ చల్లగా. అయ్యా ప్రస్తుతం ఉదయించినట్టు కనిపిస్తున్నాడు, చల్లదనం రాలేదు. అంటే ఆ సూర్యుడి ప్రతాపం ఎక్కువగా ఉంది. ఇంకా అంటే సూర్య ప్రతాపం ఎక్కువ ఉంటుందండి. ఆ ప్రతాపం ఉంటేనే చంద్రుడి యొక్క వెన్నెల ఉంటుంది. సూర్యుడు జగత్తుకు కారకుడు. సూర్యుడు లేకపోతే ఏదీ లేదు, మొత్తం శూన్యమే. మొత్తం గ్రహరాజుగా చెప్పబడేటువంటి వాడు సూర్యుడు. అటువంటి సూర్యుడి వంశంలోనే రాముడు జన్మించాడు కాబట్టి మా వంశం గొప్పది. మీ వంశం గొప్పది కాదంటల్లా, కానీ చంద్రుడి వంశం ఎంత గొప్పదో కూడా మనం తెలుసుకోవాలి కదా. చెప్పండి. ఈరోజు మనం ఇంత భోజనం 4 వేళ్ళు నోట్లోకి వెళుతున్నాయంటే ఆ చంద్రుడు లేకపోతే మనకి భోజనమే లేదండి కదా. అంటే ఓషధీనామధీశ. చంద్రుడు అంటే ఎవరు అంటే ఈ ఓషధులకి మనం ఈరోజు భోజనం చేసి హాయిగా తృప్తిగా బేవని త్రేణిస్తున్నామంటే ఆ చంద్రుడి వల్ల అనమాట.
అంటే ఆ చంద్రుడి వంశంలో పుట్టినటువంటి అమ్మవారు ఎంత గొప్పదో చూసుకోండి. నీలలోహిత చర్య జరగకపోతే అయ్యా, వృక్షాలకు నీలలోహిత చర్య జరగకపోతే గనక ఆ ఔషధీ గుణం చంద్రుడి వల్ల కలగదు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఇంటికి వెళ్ళినా ఇంట్లో మీకు భోజనం పెట్టేది అమ్మవారే కదా. అందుకని అయ్యా అమ్మగారే కావచ్చండి. అది ఆ అమ్మవారి గొప్పతనం అలాంటిది. అలాంటి ఒక వంశంలో పుట్టింది మా సీతమ్మ, చంద్రవంశంలో పుట్టింది. ఆ చంద్రుడి వంశం అనేటువంటిది చాలా గొప్పది. దాంట్లో ఉండేటువంటి మహారాజులంతా ఎలాంటి వాళ్ళంటే, ఇంకా మీ రాముడు పుట్టాడు, మా అమ్మ పుట్టలే. పుట్టనటువంటి గొప్పతనం కలిగింది. అంటే పుట్టకుండా ఎలా ఉంది అని అంటే, అసలు ఈ సీతమ్మ వారి వంశంలో ఉండేటువంటి వీళ్ళ తండ్రి కూడా పుట్టలే. అంటే పుట్టకుండా వాళ్ళంతా ఎలా గొప్పవాళ్ళు అయ్యారండి? అది నేను చెప్పడం కాదు, పురాణాల్లోనే ఉంది. విదేహుడు అని పేరు. ఆయనకి దేహమే లేదు. దేహం లేనటువంటి విదేహరాజు యొక్క కుమార్తె ఏమిడ. అంటే ఎట్లాగా? అంటే పుట్టిన వాళ్ళు ఎవరికి దేహం లేదండి? అయోనిజ దేహం ఉందే. ఎవరికి? పుట్టిన వాళ్ళందరికీ దేహం ఉంది కదండి. అంటే ఆ దేహం వేరే అయి ఉండొచ్చు. అయ్యా, అంటే దేహం ఉన్నటువంటి వాళ్ళందరిది మీలాంటి దేహం అనుకోకండి. అది దివ్యమైనటువంటి దేహమేమో. అయ్యా, కనుక దివ్యమైనటువంటి దేహం వేరు, మామూలు దేహాలు వేరు కదా. కనుక అలాంటి ఒక గొప్పతనం కలిగినటువంటి వంశంలో పుట్టినటువంటి సీతమ్మ కూడా వైదేహి అని పిలువబడుతుంది కదా. ఆ వైదేహి అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే, ఆ విదేహ వంశంలో పుట్టినటువంటి ఆవిడ గనక, విదేహ వంశంలో పుట్టినటువంటి సీతమ్మకు వైదేహి అని పేరు. పైగా ఆవిడ, మీరిందాక రాముడు పుట్టాడన్నారు, దశరథ మహారాజుకు పుట్టాడు అన్నారు. సీతమ్మ వారు పుట్టలేదు, అందుకని ఆవిడకి అయోనిజ అని పేరు. అయోనిజ అయినటువంటి సీతమ్మ ఎంత గొప్పది అని అంటే, అయోనిజ ఎలా ఉంటుంది? పుట్టకుండా ఎలా ఉంది అంటే, భూమి నుంచి అలా ఆవిర్భవించింది అని అర్థం. కనుక ఆవిడ యొక్క దివ్యత్వం అనేటువంటిది పరిపూర్ణంగా ఆవిడ అవతారం నుంచి ఉన్నది కనుక, ఎలా చూసినప్పటికీ సీతమ్మ సీతమ్మే. అయ్యా, అయోనిజత్వం అంటే గొప్పదంటున్నారు, అంతే కదండి? అంతే కదా. పాపం అని తప్పించుకుని అవన్నీ గర్భవాసాది దుఃఖం అన్నట్లుగా వాటన్నిటినీ తప్పించుకుని వచ్చింది. కానీ మా రాముడు అలా కాడు, చెప్పినట్లుగా మానవుడిగా జన్మిస్తాడన్నాడు కాబట్టి తతశ్చ ద్వాదశే మాసే అని చెప్పినట్లుగా 12 నెలల పాటు గర్భవాసాన్ని అనుభవించి సామాన్య మానవుడు ఎలాగైతే జన్మించాడో అలాగే జన్మించాడు. మానవులకు ఆదర్శపాత్రుడుగా నిలవాలనుకున్నాడు కాబట్టి, వాళ్ళందరినీ కూడా గొప్పనైనటువంటి ధర్మ మార్గంలో నడిపించాలనుకున్నాడు కాబట్టి అదే విధానంతో ఆయన పుట్టడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు అయోనిజత్వం మీరు గొప్పగా చెబుతున్నారు స్వామి, అది ఎప్పుడో త్రేతాయుగంలోని మాట. కలియుగం చూసినట్లయితే పాపం వైద్యుల చలవ అని చెప్పి చాలా మంది 90% అందరూ కూడా అయోనిజులుగానే పుడుతున్నారు. ఎట్లా? ఆపరేషన్ చేసి తీస్తున్నారు కదా స్వామి. అంటే ఆపరేషన్ చేసి తీసినా దాంట్లో అయోనిజత్వం అనరు స్వామి. అయ్యా, అయోనిజత్వం యోనిజత్వమే అంటారు ఎట్లాగొచ్చినా. కనుక అలా కాదు, అలా మనం అలా పొరపాటు పట్టడానికి అవకాశం లేదు. అలాంటివి ఏమీ లేకుండా భూమి నుంచి ఆవిర్భవించినటువంటి ఒక గొప్పతనం కలిగినటువంటిది సీతమ్మ. అది అంటే రాముడికి లేని ఒక గొప్పతనం సీతమ్మకు ఉంది. అది గొప్పతనం కాదు స్వామి. ఆయన ఇందాక చెప్పుకున్నట్లుగా ఆవిడ షార్ట్కట్లో వచ్చేసిందేమో కానీ, స్వామి దాదాపుగా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా గర్భవాసాది దుఃఖాన్ని అనుభవిస్తూ వచ్చాడు కాబట్టి స్వామి కూడా గొప్పవాడే. మీరే ఆ దుఃఖం అనుభవిస్తున్నాడు అన్న తర్వాత దుఃఖం ఉన్న వాళ్ళని గొప్పగా ఎలా భావిస్తాం? దుఃఖాన్ని కూడా దాటినటువంటి వాళ్ళని కదా మనం గొప్పవాళ్ళు అంటాం. దుఃఖం దాటిన తర్వాత కదా స్వామి సుఖం వచ్చేది. దుఃఖం దాటడం కంటే ఇప్పుడు దుఃఖపడుతూ ఉన్నాడు ఆయన, కానీ సీతమ్మకి దుఃఖమే లేదు. పోలేడు, సంతోషం, ఒప్పుకుందాం. తర్వాత దానికి వెళదాం. చెప్పండి అయ్యా. తర్వాత కులం శీలం. శీలం అంటే ఇంకా సీతమ్మ వారి శీలం గురించి చెప్పాల్సిన అవసరమే ఉంది. మీ రాముడే పరీక్షించాడు కదా. అంటే ఎత్తి పొడిపిది అంటే సీతమ్మ శీలం మీ రాముడే పరీక్షించాడు కదా. ఆ పరీక్షించినప్పుడు కూడా దేవతలంతా ఏం చెప్పారు అని అంటే, ప్రాకృత ఇవ, నువ్వు ఒక ప్రాకృతుల్లాగా ఒక మామూలు మనిషిలాగా ఏంటయ్యా సీతమ్మని ఇలా పరీక్షిస్తావు? సీతమ్మ గురించి నీకు తెలీదా? సీతమ్మ గొప్పది అనేటువంటి విషయం నీకు తెలీదా? నువ్వెవరివి, సీతమ్మ ఎవరు అని ఇంతమంది చెప్పినా సీతమ్మని పరీక్షించాడు, ఇంకా పరీక్షిస్తూనే ఉన్నాడంటే
ఎంత అజ్ఞాని రాముడు అని అనుకుంటున్నాం మేము. అయ్యా అక్కడ అజ్ఞాని కాదండి, చాలా జ్ఞాని. రాముడుకు తెలిసినటువంటి ధర్మ సూక్ష్మం ఎవరికీ తెలియదు. ఆ సూక్ష్మ ధర్మాన్ని తెలిసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే రామచంద్రమూర్తే. తనను తాను తగ్గించుకుని సీతాదేవికి గొప్పతనం తెలియాలని, తర్వాత ఎవరైనా అవాకులు చవాకులు ఏవైనా మాట్లాడతారేమో అని చెప్పి అగ్నిపునీత సీత అనేటువంటి మాట ఆమె కీర్తికి కలగటానికి కారకుడు ఎవరయ్యా అంటే రామచంద్రమూర్తే. తనను తాను తగ్గించుకున్నప్పటికీ కూడా సీత యొక్క ఔన్నత్యాన్ని పెంచి ఆమె సత్శీలాన్ని లోకానికి చాటి చెప్పినటువంటి మహనీయుడు రామచంద్రమూర్తి. సంతోషం. అంటే అలా చెప్పాడు, కానీ అసలు శీలం అంటే అలా మనం అర్థం చేసుకోవడం కంటే, శీలము అంటే ఇంకొకళ్ళతో తాను గొప్పగా ఉన్నా తనకంటే తక్కువ వాళ్లతో కలిసిమెలిసి ఉండడం అనేటువంటి ఆ గుణం మా రామచంద్రుడికి చాలా ఉందండి. చెప్తాను. సీతమ్మ వారు సౌశీల్యం అంటున్నాం. ఆ సౌశీల్యం సీతమ్మ వారి గురించి చూస్తే ఆవిడ తనకంటే చాలా తక్కువ వాళ్లతో కూడా కలిసిమెలిసి ఉండేటువంటి ఒక గొప్పతనం కలిగినటువంటిది సీత. పైగా ఆవిడ రాక్షస స్త్రీలతో కలిసిపోయి ఉంది. రాక్షస స్త్రీలు అలాగ మునిపత్నులతో కలిసిపోయి ఉన్నది. అత్రి అనసూయల దగ్గరికి వెళ్ళినప్పుడు అనసూయాదేవితో కలిసిపోయి ఉంది. రాజస్త్రీలతో ఉన్నప్పుడు అక్కడ ఆ అంతఃపురంలో రాజస్త్రీలతో అందరితో కలిసిపోయి ఉన్నది. అంటే సీతమ్మ వారు ఎలా ఉన్నది అనంటే వానర స్త్రీలతో కలిసి ఉన్నప్పుడు వానర స్త్రీలతోనూ కలిసిమెలిసి ఉన్నది. అంటే శీలము అనంటే మన పెద్దవాళ్ళు చెప్పేటువంటి నిర్వచనం ఏమిటంటే మహతః మందై సహ నీరంధ్రేణ సంశ్లేష సౌశీల్యం అని. గొప్పవాళ్ళు తనకంటే తక్కువ వాళ్లతోటి తాను ఎంత గొప్పవాడైనా ఆ గొప్పతనాన్ని మరిచిపోయి ఎదుటి వాళ్ళతో కలిసిపోయి ఉండేటువంటి లక్షణం అది సీతమ్మ వారిలో మెండుగా ఉంది, కానీ రాముడిలో కనిపించట్లా. అదేమీ లేదు స్వామి, చాలా మెండైనటువంటి వాడు రామచంద్రమూర్తి. ఎంత మెండైనటువంటి వాడగా అంటే తాను చక్రవర్తి కాకముందే జనం యొక్క కోరికలను తెలుసుకున్నాడు. అంతేకాదు వాళ్ళలో కలిసిమెలిసిపోయి వాళ్ళ కష్ట సుఖాలను పంచుకున్నాడు. అంతేనా, ఇప్పటికీ కూడా మనం చాలా గొప్ప పాత్రలుగా చెప్పుకునేటువంటి రామాయణంలో చాలా చిన్న చిన్న పాత్రలైనటువంటి గుహుడు కావచ్చు, ఎక్కడో పడవలు నడుపుకునేటువంటి వాడిని ఆత్మ సమసకుడు అని చెప్పాడయ్యా అంటే ఎంత సౌశీల్యం కలవాడండి. అంతేకాకుండా రాక్షసులతో కూడా కలిసిమెలిసాడు పాపం. వినండి స్వామి, అయ్యా అసలు ఆయన హనుమంతుల వారు వచ్చారు, హనుమంతుల వారు పరిచయం చేసుకుంటున్నారు రాముణ్ణి. అంతా అయిపోయిన తర్వాత రాముడిని చూస్తూ మీరిద్దరూ ఎక్కడి నుంచి వచ్చారు, మీరెవరు, మీరు చూస్తుంటే రాజకుమారులాగా కనిపిస్తున్నారు, మీ భుజాలు బాగా ఆభరణాలతో అలంకరించుకోదగినవే ఉన్నవి, కానీ అలంకరించుకోకుండా మీరు మునివేషాలతో ఉన్నారు, కానీ మీ లక్షణాలు చూస్తే మిమ్మల్ని చూస్తే రాజుల్లాగా అనిపిస్తోంది, మేము ఇంత మాట్లాడుతున్నా మీరు మాట్లాడరేమి అని అంటుంటే హనుమంతుడంతటి వాడు మాట్లాడితే నేరుగా హనుమంతుడితో మాట్లాడకుండా పక్కనే లక్ష్మణస్వామితో మాట్లాడుతూ, లక్ష్మణ చూసావా ఈయన మాట్లాడుతున్నాడు, ఈయన గురించి నువ్వు మాట్లాడు, ఏమిటంటే నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సామవేద విదుష శక్యమేవం ప్రభాషితం. ఓ హనుమంతుడు బాగా మాట్లాడుతున్నాడు, కానీ నేను ఆయనతో నేరుగా మాట్లాడను, నువ్వు మాట్లాడు అంటే ఏంటి, రాజరికం అనమాట. అంటే అక్కడ ఆయన దగ్గర సౌశీల్యం ఏముందండి. కానీ సీతమ్మ వారు అలా అనుకోలే. సీతమ్మ వారు హనుమంతుడితో మాట్లాడింది నేరుగా హనుమంతుడితో. సీతమ్మ తాను ఒక రాజరిక స్త్రీ, తాను రాణిగా ఉన్నప్పుడు తనకు ఈ ఘోష అనేటువంటిది ఉంటుంది, తన సేవకులతో నేరుగా మాట్లాడకూడదు, కానీ హనుమంతుడితో నేరుగా మాట్లాడింది. నేరుగా మాట్లాడలేదు స్వామి, పరీక్షించింది. ఈయన కాదా అవునా అనేటువంటి అనుమానపడింది. పక్కన లక్ష్మణ స్వామి వారు లాంటి వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి పోనీ పక్కన రాక్షస్త్రితో కలిసిపోయింది అన్నారు కదా, ఏమా వచ్చినటువంటి వాడు మామూలు వాడో కాదో ఒకసారి కనుక్కోవడమా, మనవాడో కాదో అనవచ్చు కదా. రాక్షస స్త్రీలతో ఆవిడకి స్నేహం లేదు కదా. మీరు నాకు కలిసిపోయింది అన్నారు కదా స్వామి. కలిసిపోవడం అంటే వాళ్ళని రక్షించడంలో కానీ వాళ్ళతో మాట్లాడటంలో కానీ కలిసిపోయింది, కానీ ఆవిడ అభిప్రాయంతో వాళ్ళకి ఏకీభావం లేదు కదా. ఈవెన్ హింసించాలనుకున్నారు కదా, వాళ్ళని కూడా రక్షించింది ఆవిడ. అది గొప్పతనం. ఎక్కడండి, మీరు సుందరకాండ 26వ సర్గలో చూస్తే నన్ను ఎవరైతే ఇలా ఏడిపించారో వీళ్ళందరూ తప్పకుండా ఏడుస్తారు, వీళ్ళందరూ కూడా బాధపడతారు, త్వరలోనే ఈ లంకా నగరం ఇదవుతుంది అని చెప్పేసి అంది. కోపంలో అనొచ్చు, కానీ ఆవిడకి ఆ మనస్సులో అది ఉంటే హనుమంతుడు వచ్చినప్పుడు వీళ్ళందరూ నిన్ను ఏడిపించారు కదా, వీళ్ళందరినీ నేను ఒకసారి గుద్దులు గుద్దేస్తాను, వీళ్ళందరినీ కూడా చంపేస్తాను, నలిపేస్తానంటే అప్పుడు ఆవిడేమంటుందంటే, ఎవ్వరు పాపం చేయని వాళ్ళు ఎవరున్నారు, పాపానాం వా శుభానాం వా వధార్హాణాం ప్లవంగమా కార్యం కరుణమార్యేణ
నకశ్చిన్నాపరాధ్యతి. లోకంలో తప్పు చేయని వాళ్ళు ఎవరున్నారు? వీళ్ళు రాజసంశ్రయవశ్యానా, వీళ్ళు రావణాసురుడితో కలిసి ఉన్నప్పుడు రావణాసురుడు చెప్పిన మాట విన్నారు. ఇప్పుడు విభీషణుడు పరిపాలనలోకి వచ్చారు కదా, ఇప్పుడు విభీషణుడు మాట విని వీళ్ళందరూ చక్కగా ఉంటారు అన్నది. అయ్యా, జయించిన తర్వాత శాంతి పన్నాలు ఎన్నన్నా చెప్పచ్చండి. జయించిన తర్వాత శాంతి పన్నాలు ఎన్నన్నా చెప్పచ్చు. ముందు చూసినా ఆవిడ కోపంతో అన్నా అన్నది కదా. కారుణ్యమూర్తి అయితే కనుక మాట్లాడిందా లేదా? ఆవిడ కారుణ్యం ఎంత చెప్పాలి అని అంటే, రావణాసురుణ్ణి కూడా భస్మం చేయగలిగిన శక్తి కలిగినది సీతమ్మ. అయిన స్వామి, కానీ రావణాసురుని కూడా ఏం చేయలే. ఎందుకంటే పతికృత రిపు పాతన ప్రతిజ్ఞా దళన భయాత్ అహితే ప్యదత్త శాప. మంచి మాట చెప్పారండి. ఆవిడ రాముడికి కీర్తి కలిగించాలని ఒకటి, ఇంకొకటి రాముడు తనను ఆదేశించలేదు, నీ రక్షణ నువ్వు చేసుకోమని రాముడు ఆదేశించలేదు కనుక రాముడి ఆదేశం లేనప్పుడు వీళ్ళనేం చేయకూడదు, తన రక్షణ తాను చేసుకోకూడదు అని వాళ్ళని కూడా సహించిందనమాట. అంటే ఎంత ఓర్పు సీతమ్మ వారికి ఉన్నది. అక్కడికి ఆ ఓర్పుని మీరు పరీక్షిస్తున్నారు. ఇంకా ఓర్పును పరీక్షించలేడు స్వామి. ఆవిడ ఆజ్ఞ కావాలన్నప్పుడు ఆవిడ బద్ధురాలే కదా ఈయనకి. కాదని ఎవరన్నారు? అవునండి. ఇప్పుడు మీరు అన్నారు, ఏమన్నారయ్యా అంటే వాళ్ళందరితో కలిసిపోయింది, పతివ్రతా మహాత్మ్యం కలిగినటువంటిది. అంటే ఆ పతివ్రతా మహాత్మ్యం అంటే పతిని అనుసరిస్తే కదా ఆ మహాత్మ్యం దక్కేది. పతి అయిన తర్వాత కదా అయ్యా, పతి అయిన తర్వాత కదా అది అవుతాడు కదండి. ఇప్పుడు మనం అయిన తర్వాత మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకి గుణాల్లో ఆయన కంటే ఈవిడకే ఎక్కువ ఆ గొప్పదనం ఉన్నది, సౌశీల్యం ఉన్నది అని చెప్పడం ఇక్కడ నా ఉద్దేశం. ఉందా లేదా మీరు ఒప్పుకోవాలి. అక్కడ ఉందండి. మాకు మా స్వామి వారికి ఉంది, ఆమెకి ఉంది. సీతమ్మ వారికి ఉన్నంత లేదేమో అని అది మీరు మళ్ళా చూసుకోండి. అక్కడ వరకు వచ్చినంత మళ్ళా పొడుస్తున్నారు. ఇందాక హనుమంతుడితో నేరుగా రాముడు ఎందుకు మాట్లాడలేదు? ఏదండి, రాముడు మాట్లాడొచ్చు కదా. మాట్లాడొచ్చు, కానీ వచ్చినటువంటి వాడి యొక్క గొప్పతనం తమ్ముడికి కూడా తెలియాలనేటువంటి విషయంతో ఆయన అలా చెప్పాడు. వచ్చిన వాడు సామాన్యుడు కాదు అని చెప్పి అక్కడ రాముడు నేరుగా చెప్పాడు, నేను రాజుతోటే మాట్లాడాలి, సుగ్రీవుడితో మాట్లాడతాను తప్ప సుగ్రీవుడి కంటే తక్కువ వాడైన ఆయనకి సచివుడైనటువంటి హనుమంతుడితో మాట్లాడకూడదు అనమాట. అది పద్ధతి పాటించాడండి, దానిలో ఇబ్బంది ఉంది. నిజమే, అక్కడ సౌశీల్యం అనేటువంటిది పోయింది కదా. ధర్మం పాటించారు కదండి. అంతే, ధర్మం పాటిస్తాడు, సౌశీల్యం లేదు. ఉంటుందండి, సౌశీల్యము ఉంటుంది, ధర్మము ఉంటుంది. ఇందాక మేము చెప్పుకున్నాం, సామాన్యమైనటువంటి మానవులందరితో కూడా కలిసి తిరిగాడంటే ఎంతటి సౌశీల్యం ఉండాలి. సరే, అది మీరు సమర్థించుకోవటమే కానీ సీతమ్మ వారికి ఉండేంత సౌశీల్యం మాత్రం రాముడి దగ్గర లేదు. సరే, తర్వాత అయ్యా, కులం, శీలం, వపుహు. వపుహు ఇంకా సీతమ్మ వారి గురించి ఏం చెప్పాలి? ఆ వపుహు అని అంటే అలాంటి సౌందర్యం ఇంకోటి ఉండదు. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం. ఆవిడెవరు అని అంటే పూర్తి హిరణ్యవర్ణ, బంగారు మేని వంటిదనమాట. శ్రీమన్మైథిల రాజరాజతనయాం వంద్యాం జగన్మాతరం భౌమీం భూమిభరాపహారి తరుణీం కారుణ్యకల్లోలినీం బ్రహ్మాణీ గిరిజా రమాదిమహితాం శ్రీవైష్ణవానాం సతాం ఆచార్యాం ప్రథమాం తడిన్మయతనుం సీతాం శ్రేయసే. తడిన్మయతనుం, అమ్మవారు ఎలాంటిదంటే బంగారు తీగ, బంగారు మెరుపు తీగ అనమాట. తడిన్మయతనుం, ఒక్కసారి ఆకాశంలో మెరుపు మెరిస్తే ఎటువంటి ఒక కాంతి ఉంటుందో. ఆ తీగ మెరవాలయ్యా అంటే దానికి సంబంధించినటువంటి వెనక్కి బ్యాక్గ్రౌండ్ కావాలి కదండి. ఆ బ్యాక్గ్రౌండ్ ఎవరయ్యా అంటే మా స్వామి. ఆమెకు ఆ మెరుపు కలగాలన్నా, మెరుపు రావాలన్నా, మెరుపు అందం తెలియాలన్నా కూడా నీలమేఘశ్యాముడైనటువంటి రామచంద్రమూర్తి మీదే ఆమె శోభిస్తుంది తప్ప పక్కన శోభించేటువంటిది ఇది కాదు. ఆకాశం అనేటువంటిది ఆయన ఇప్పుడు మేఘం ఉంటే మేఘం కదా, మేఘంలో మెరుపు మెరుస్తుందా, మెరుపు వల్ల మేఘం వస్తుందా, ఏమిటి ఇదంతా నాకు అర్థం కావాలి. ఇప్పుడు మేఘం నీటి యొక్క సమూహంతో ఏర్పడేటువంటిది, ఇది మేఘాల తాకిడి వల్ల ఏర్పడేటువంటిది మెరుపు. ఓకే, ఇప్పుడు ఆయన లేకపోతే ఇప్పుడు మెరుపు మెరవదని అంటే ఏమీ లేదండి. ఇప్పుడు బంగారం యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే ఏం చేస్తారంటే గీటురాయి మీద గీస్తారు. అలా గీటురాయి మీద గీసిన దానటువంటి ఇది బంగారమా కాదా అని చెప్పేది. మీరు మెరుపు తీగ అన్నారు, ఆ తీగని పరీక్షించాలంటే ఏం కావాలి? గీటురాయి కావాలి. అదిగోండి ఆ గీటురాయి ఎవరయ్యా అంటే మా స్వామి. సరే,
ఆ మాత్రం చెప్తే సరిపోదండి. అయ్యా అందం అనేటువంటిది కావాలి. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తోంది ఏంటంటే గీటురాయి గీస్తామా, లేకపోతే పెళ్ళి అయిపోయిన తర్వాత ఇప్పుడు జరిగే పరీక్ష ఉద్దేశం కాదు. జరుగుతుంది కాబట్టి ఆ రాయో ఈ రాయో చెప్పుకుంటున్నామండి. సౌందర్యం ఇప్పుడు మనకు కావాలి. వపుహు అని మీరు అన్నారు. ఆ వపుహు అనేటువంటి దాంట్లో సౌందర్యం అనేటువంటిది సీతమ్మ వారిలో ఎక్కువ. బంగారము వంటి కాంతి కలిగినటువంటిది. ఇటువంటి సౌందర్యం ఆయనలో ఉందా లేదా? ఇంతకంటే గొప్ప సౌందర్యమా? అంటే ఆయన వల్ల ఈవిడ మెరుస్తుంది ఇవి కాదు కదా ఇక్కడ కావాల్సింది. ఆయన ఆయన సౌందర్యవంతుడేనండి. పాపం తెలిసినటువంటి ఆవిడే. ఇందాక మీరు ఆంజనేయ స్వామి ఉదాహరణ చెప్పారు. వచ్చిన తరువాత మా స్వామి యొక్క గుణగణాలు చెప్పవలసిందయ్యా, అందం గురించి చెప్పవలసిందయ్యా అంటే 32 సాముద్రిక లక్షణాలు చెబుతారండి. ప్రపంచంలో ఏ వ్యక్తికి లేనటువంటి ఏకైకంగా రాముడికే ఉన్నటువంటి లక్షణాలు ఏవయ్యా అంటే ఆ 32 సాముద్రిక లక్షణాలు. నఖశిఖ పర్యంతము కూడా సాముద్రిక శాస్త్రం ఏది ఎలాగైతే చెప్పిందో అటువంటి గుణ స్వరూప సంపద కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. అంతేకాకుండా ఆయన చెప్పినట్లుగా షణ్ణవత్యంగుళ అని చెప్పినట్లుగా 96 అంగుళాల ఎత్తుట, అంటే సుమారు 8 అడుగుల ఎత్తు మా స్వామివారు. ఆజానుబాహుత్వం అనేటువంటిది ఇంకా మిగతా ఎక్కడా మనం చూడలేం. అంటే మనం కూర్చుంటే మోకాళ్ళ వరకు చేతులు అందటం కాదు, నుంచున్నా కూడా చేతులు జాచితే మోకాళ్ళ వరకు ఉండేటువంటి విధానాన్ని మనకి ఆజానుబాహుత్వం అంటారు. అదిగోండి అటువంటి ఆజానుబాహుడు. ఇక దాని గురించి రూపం గురించి చెప్పాలయ్యా అంటే చంద్రవత్ ప్రియదర్శన, చంద్రుడిలాగా అందరికీ ఆనందాన్ని అందించేటువంటి వాడు రామచంద్రమూర్తి. ఆయన సౌందర్యం అంతా ఇంత అని చెప్పలేము, ఎంతో ఉన్నది. శతకోటి మన్మథాకార అన్నట్లుగా 100,000 కోట్ల మన్మధులకి యొక్క అందం ఎంతైతే ఉందో అంత అందం కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. కానీ అక్కడ ఈ అందం అనేటువంటి దాని గురించి చెప్పేటప్పుడు శంకరాచార్య వారు చెప్తారు, ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకందమనిమేషమనంగతంత్రం. ఆయనే నోరు వెళ్ళబెట్టుకుని చూస్తున్నాడు సీతమ్మ వారిని అంటుంటే మరి ఈవిడ అందమైందా ఆయన అందమైన వాడా? ఆయన నోరు వెళ్ళు పెట్టుకునేటువంటి గుణం మా రాముడికి కాదండి. ఎవరిని చూసినా కూడా అలా నోరు వెళ్ళబెట్టేటటువంటి గుణం మా రాముడి చంద్ర దగ్గర లేదు. ఎంతటి అందగత్తె వచ్చినా సరే ఆయన అలా ఉండేటువంటి వాడే తప్ప. ఇప్పుడు శంకరాచార్య వారు చెప్తున్నారండి, అయ్యా అది వారి భావన కావచ్చేమో. అనంగతంత్రం అని అంటున్నారు ఆయన. అంటే ఏమిటి? అలాగా అంత ఆయన్ని కూడా మోహింపజేస్తోంది కదా అలాంటి అందం. ఇప్పుడు ఇంకొకటి చెప్తారు, ఎట్లా అంటే చాలామంది ఆసంసారం వితతమఖిలం వాంగ్మయం యద్విభూతి. లోకంలో బ్రహ్మ సరస్వతులు వాళ్ళిద్దరూ మంచి జంట అంటాం. సరస్వతీదేవిని చూసి బ్రహ్మదేవుడు ఆయన మా భార్య చాలా అందమైనది అని చెప్పి సరస్వతీదేవి మీద ఆయన మోహపడుతున్నాడు అంటే సరస్వతీదేవికి అటువంటి ఒక అందాన్ని ఇచ్చింది ఎవరు అని అంటే ఈ లక్ష్మీదేవే, సీతమ్మ వారే. ఈ సీతమ్మ వారి వల్లనే సరస్వతీదేవికి అలాంటి అందం వచ్చిందట. ఆసంసారం వితతమఖిలం వాంగ్మయం యద్విభూతి యద్భ్రూభంగాత్ కుసుమధనుషః కింకరో మేరుధన్వా. పరమశివుడు చాలా గొప్పవాడు, మంచి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు. అలాంటి వాడు పార్వతీదేవి అంటే చాలా ప్రేమ ఆయనకి. ఎందుకంత ప్రేమ ఏర్పడింది పరమశివుడికి అనంటే మేరుధన్వ కింకరః పుష్పధన్వన. పుష్పధన్వ అంటే మన్మధుడు పుష్పధనుస్సు కలిగినటువంటి వాడు. పుష్పధనుస్సు కలిగినటువంటి మన్మధుడికి కింకరో మేరుధన్వ, పరమశివుడు కింకరుడయ్యట. ఎలాగా అంటే పార్వతీదేవి మీద మోహంతో. అంటే ఒక పార్వతీదేవి మీద పరమశివుడికి మోహం కలిగిందంటే మన్మధుడి బాణం పనిచేసింది అని అర్థం. కనుక అలాంటి ఒక గొప్పతనం పార్వతీదేవికి కలిగిందంటే అది కూడా ఈవిడ వల్లే. నేను చెప్పింది కాదు, నేను చెప్పిన మాట కాదు కదా, నా సొంత మాటలైతే మీరు కొట్టేయచ్చు. పూర్తిగా వినండి. ఆసంసారం వితతమఖిలం వాంగ్మయం యద్విభూతి యద్భ్రూభంగాత్ కుసుమధనుషః కింకరో మేరుధన్వా. యస్యాం నిత్యం నయనశతకైః ఏకలక్ష్యో మహేంద్రః పద్మే తాసాం పరిణతిరసౌ భావలేశైస్త్వదీయైః. ఆ అమ్మవారు అలా కడగంటి చూపుతో ఎవరినైతే చూస్తుందో ఆ చూసేటువంటి వాళ్లలో లక్ష్మీకళ ఉట్టిపడుతుంటుంది. ఎవరిలో లక్ష్మీకళ ఉట్టిపడుతుందో
వాళ్ళని చూస్తే మోహం మనకు కలుగుతుంది. అంటే ఆవిడ అంత అందమైనది, ఆవిడ చూపులకే అంత శక్తి ఉంటే, ఆవిడ చూపుల వల్లనే సరస్వతీదేవికి బ్రహ్మదేవుణ్ణి వశం చేసుకున్నంత గొప్పతనం వచ్చింది. ఈవిడ చూపు వల్లనే పార్వతీదేవికి పరమశివుణ్ణి వశం చేసుకునే శక్తి వచ్చింది. ఈవిడ చూపు వల్లనే శచీదేవికి ఇంద్రుణ్ణి వశం చేసుకునేటువంటి శక్తి వచ్చింది. ఇంకా అమ్మ నీ గొప్పతనం, నీ కంటి చూపులకే ఇంత గొప్పతనం ఉంటే ఆవిడకి ఎంత గొప్పతనం ఉంటుంది. కనుక ఆవిడ అందం ఎలాంటిది అని అంటే ఆయన్ని కూడా అలాగా అనంగతంత్రం అలా నోరు వెళ్ళబెట్టుకుని చూసేట్లుగా చేస్తోందన్నమాట. కనుక ఆయన సౌందర్యం గొప్పదా, ఈవిడ సౌందర్యం గొప్పదా అంటే చెప్పిన తనుహు అంటే ఆ సౌందర్యం ఆవిడదే, అందం అంటే ఆవిడదే, రాముడిది కాదు. మీరు పక్కన వాళ్ళు మాట్లాడిస్తే మాట్లాడతామండి. అయ్యా అందం అని చెప్పేసి అమ్మవారిదని చెప్పన్నారు, కానీ ఇందాక శివుడి గురించి చెప్పాడు. ఆ శివుడు కూడా నిత్యం కూడా ఎవరిని ఆనందంగా చేసుకుంటుంటాడయ్యా అంటే ఆ రాముణ్ణే స్మరిస్తూ ఆనందంగా ఉంటాడు. ఆవిడ పార్వతిని చూచినా సరే, పార్వతి ఆయన్ని చూచినా సరే, ఈయన నిత్యం కూడా ఆనందపడేది ఎవరినయ్యా అంటే రాముణ్ణి హృదయంలో నింపుకున్నటువంటి వాడు ఈయన. అలాగే ఇంద్రాది దేవతలందరూ కావచ్చు, లేకపోతే బ్రహ్మ కావచ్చు, మొదలైనటువంటి వారందరూ కూడా ఈయన యొక్క అనుగ్రహం వల్లే తమ పదవుల్ని పొందారు, తమ విధానాన్ని పొందారు. అయినప్పటికీ కూడా రామచంద్రమూర్తికి మించినటువంటి సౌందర్యవంతుడు ఇంకొకడు లేదు. ఎందుకయ్యా అంటే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అన్నట్లు కూడా ఇక్కడ అయ్యా అక్కడ అదే స్వామి చెప్పనివ్వండి. ఇక్కడ పుంసాం అంటే కేవలం పురుషులకే మోహం కలిగిస్తాడంటే కాదు. మనకి వేదాంత శాస్త్రంలో చూస్తే సమస్త ప్రకృతి మొత్తం స్త్రీప్రాయము, భగవంతుడు ఒక్కడే పురుషప్రాయం. కాబట్టి అటువంటి వారందరికీ కూడా ఆనందాన్ని అందించేటువంటి వాడు, అందరికీ కూడా రమించువారెవరురా రఘుత్తమానిను వినా అన్నట్లుగా రాముడి కన్నా ఆనందాన్ని పందించేవాడు, అందంగా ఉన్నటువంటి వాడు మరొకడు లేడు. కాబట్టి ఈవిడ వరించిందయ్యా అంటే ఆయనకు ఆ గుణం ఉండబట్టే కదా. కన్యా వరయతే రూపం అని చెప్పేసింది కదా. కాబట్టి ఆవిడ వరించిందయ్యా అంటే ఈయనకి రూపవంతుడే కదా. ఇంకొకటి చెప్తాను అమ్మవారి అందం గురించి చెప్పాలి కనుక పోతన గారు చెప్పారు, మనకి లోకంలో ఎవరైతే ప్రధానమైన వాళ్ళని చెప్పి ఆ ప్రధానమైన వాళ్ళతో ఉండేటువంటి వాళ్ళని అప్రధానంగా చెప్తారు. అంటే రాముడు వెళ్ళాడు అడవులకి అంటే రాముడితో లక్ష్మణుడు వెళ్ళాడు, రాముడితో సీతమ్మ వెళ్ళింది అని అంటే రాముడు వెళ్ళడం ప్రధానం, రాముడితో వెళ్ళినటువంటి లక్ష్మణుడు అప్రధానం, సీతమ్మ అప్రధానం. కనుక సహా అనేటువంటి ఒక మాట సంస్కృతంలో చెప్తే కూడి, ఒక వాళ్లతో కూడి అని అంటే ఆయన ఆ ఎవరైతే కూడించుకున్నారో వాళ్ళు గొప్పవాళ్ళు తప్ప మిగతా వాళ్ళు కాదు. మనకి చక్కగా పోతన్న గారు ఒక పద్యం చెప్పారు. మెరుపు చంగటనున్న మేఘంబు కైవడి నువిద చెంతనుండ వెలుగువాడు అనుకోండి, ఏదో పద్యం అక్కడ చెప్పేటప్పుడు పోతన్న గారు అంటారు మెరుపు చంగటనున్న మేఘంబు కైవడి అంటే మెరుపు పక్కన ఉండేటువంటి మేఘము అని మెరుపుకి ప్రాధాన్యత ఇచ్చి మెరుపుకి పక్కన ఉండేటువంటి ఆ రాముణ్ణి అప్రధాన్యం చేసి ఇందాకే చెప్పుకున్నామండి మేఘం లేకపోతే మెరుపు లేదు అన్న. కాదండి, అక్కడ పోతన గారు చెప్పినటువంటి చెప్పవచ్చండి, కానీ రెండు పరస్పర సంబంధం కలిగినటువంటి అది ఉండాలంటే ఇది ఉండాలి, ఇది ఉండాలంటే అది ఉండాలి. కాబట్టి అందం ప్రకారం చూచినా సరే ఇద్దరు కూడా సమానమైనటువంటి అందమైనటువంటి వారే. మీకు ఇంకో విషయం చెప్పాలంటే మేఘం ఎందుకు చెప్పండి. మరి ఇప్పుడు మీరే చెప్పారు కదా స్వామి. మేఘం ఎందుకు అంటే వర్షం కురవాలి కదా. వర్షం కురవాలని వర్షం వస్తుంది అంటే మెరుపు మెరిస్తేనే, మెరుపు మెరిసినప్పుడు ఉండేటువంటి మేఘం ద్వారానే వర్షం వస్తుందని మనకు చెప్తారు. మెరుపు మెరవకపోతే మెరుపు మెరవకుండా మేఘాలు ఉన్నాయనుకోండి, ఆ మేఘాల వల్ల ఏ ప్రయోజనం ఉండదు. మెరుపు ఉన్నప్పుడు ఆ మెరుపు మెరిసినప్పుడు ఉండేటువంటి మేఘానికే వర్షం కురిసేటువంటి శక్తి ఉంటుంది. కనుక అమ్మవారు మెరుపుగా ఉన్నప్పుడు అమ్మవారి పక్కన ఉండేటువంటి స్వామికే శక్తి ఉంటుంది. కానీ లేకపోతే ఆయన వర్షానికి ఎలాగైతే వర్షం కురిపించేటువంటి శక్తి మేఘానికి ఎలా అయితే ఉండదో మన వంటి భక్తుల్ని మేఘం కరిగితే వర్షం వస్తుంది స్వామి. మేఘ తాడనం వల్లే మెరుపు ఏర్పడుతుంది. మీకు ఆ మెరుపు లేకపోతే మెరుపు లేనటువంటి మేఘం వర్షించదు అంటారు కనుక ఆ వర్షించేటువంటి శక్తి ఆయనకు ఉండదు. శివశక్త్యాయుక్త ఆవిడతో కలిసి ఉంటే ఆయనకి శక్తి ఉంటుంది, లేకపోతే ఆవిడ లేకపోతే ఆయనకి శక్తి. ఆయనేమీ లేదండి, ఆయన శక్తివంతుడే. ఇవన్నీ నా మాటలు కావు, మేము నా మాటలు చెప్పండి స్వామి, పురాణ ఆధారంగానే చెప్తున్నాము. ఆయన ఒక్కడే ఉంటే చాలు,
శక్తివంతుడే రామచంద్రమూర్తి కూడా. ఎట్లా? కాబట్టి అందగాడే. ఎట్లా? ఎట్లా అంటే ఆయన శక్తి ఎలా తెలుస్తుంది? ఆయన శక్తి చాలా మామూలు సంపన్నుడా ఏంటి? శక్తి ఏదో మీకే తెలుసు. వచ్చినటువంటి వాడికి ఇప్పటి వరకు మీకు కన్యాదానంగా మీరు ప్రకటించారు, కన్యాశుల్కంగా వచ్చి విరిచాడయ్యా అంటే ఆయన ఎంత శక్తివంతుడో తెలియదా? ఆయన తప్ప ఇంకెవరైనా ఆ ధనుర్ని విరవగలిగారా? అప్పటి వరకు చాలా మంది వచ్చారు, పాపం లేవద్దామని ప్రయత్నం చేశారు, కానీ ప్రయత్నం లేకపోయింది. అయినప్పటికీ కూడా పాపం చాలా మంది ఈమెని అడగటం కోసం ఎంతో మంది దండెత్తి వచ్చి యుద్ధాలు చేశారు. యుద్ధాన్ని సైతం మళ్ళా ఆయన శివుడి గురించి తపస్సు చేసి మళ్ళా దాన్ని అంతా కూడా నిలుపుదల చేసుకున్నారు జనక మహారాజు గారు. ఆ తర్వాత రాముడు వచ్చిన తర్వాత కదండి ఆయన ఎంత శక్తిమంతుడో. ఏదో పెళ్ళున విరిగే విల్లు, గల్లుమనే గంటలు, ఆ జల్లుమనే సీత అన్నట్లుగా ఆయనకు ఒక్కసారిగా ఆయన విరిస్తేనే కదా ఆవిడికి జలతరింతనేటువంటిది పుట్టింది. ఆయన రాకపోతే ఆమెకి లేదు. కాబట్టి ఈయన శక్తివంతుడే. మీరు అలా అనుకుంటున్నారు, కానీ ఆయనకు అలాంటి గొప్పతనం అంతా కూడా ఆవిడే కల్పించింది. లేకపోతే ఆయనకు ఆ గొప్పతనం లేదు. ఎందుకంటే ఆయన కంటే ముందే ఈ లోకానికి వచ్చింది. ఆవిడ వచ్చిందని ఆయన బయలుదేరి వచ్చాడు. అదేమీ లేదండి. ఆవిడ రాఘవత్వే భవేత్సిత, ఎప్పుడూ విడిచిపెట్టకుండా ఉంటుంది కాబట్టి ఆమె వచ్చిందేమో, కానీ ఆయన లేకపోతే ఇది లేదు. ఆయన్ని అనుసరించే ఆవిడ వస్తుంది. పాపం ఆయన ప్రణాళికను అనుసరించే ఆవిడ, ప్రణాళిక కావచ్చు, నాలిక కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయన్ని అనుసరిస్తే వస్తుంది. అది కాదండి. మాకు పెద్దలు చెప్పిన మాట ఏంటంటే, ఆయన ఏదైనా ఒక పని చేస్తున్నాడంటే ఈవిడ ముఖం చూసే చేస్తాడట. చిచలిషే తవ భ్రూలత, ఆవిడ ఎటు ఇలా కళ్ళు ఇలా తిరిపితే ఆయన అటువైపు చూస్తాడు. ఆవిడకి సంతోషంగా ఉందంటే ఆ పని చేస్తాడు, లేకపోతే చేయడు అని. ఎందుకంటే చెప్తున్నారు, అశేష జగతాం సృష్టి సర్గోపసర్గస్థితి స్వర్గం దుర్గతి మాపవర్గిక పదం సర్వంచ కుర్వన్ హరి యస్యా వీక్ష్య తదింగిత పరాధీనో విధత్తేఖిలం. ఆ అమ్మవారి ముఖం చూసి ఆయన చేసిన పని బాగుంది అని ఆవిడ కనుక మెచ్చుకుంటే ఆ పని కొనసాగిస్తాడు, లేకపోతే ఆ పని వదిలిపెట్టేస్తాడు. కనుక ఆవిడది డిమాండా ఆయనది డిమాండా చూడండి. ఆయన చూపులు ఎటువైపు తిరిగితే అటు ఆయన తిరుగుతాడు. ఆవిడికి అంత శక్తి ప్రసాదించింది కూడా ఏదయ్యా అంటే అండి, గృహిణిగా చేసుకున్నాడు. గృహిణిగా చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందయ్యా అంటే, భార్యకి అంగీకారం తెలిసిందనుకోండి, అంగీకారం తెలియజేసిందనుకోండి, ముందుగా చెప్పేది ఆమెకే కాబట్టి, సంతోషాన్ని పంచుకునేది ఆవిడతోనే కాబట్టి, ముందుగా ఏ ఇబ్బంది ఉండడం కోసం ఏం చేస్తారు అంటే అది చేస్తారు. అంతేకాకుండా ఇందాక మీరన్నారు ఆ శక్తి ఎలా వచ్చిందయ్యా అంటే, మనకి భాగవత పురాణం చెబుతోంది, బ్రహ్మాదులందరికీ కూడా అంత గొప్పనైనటువంటి స్థానాలు లక్ష్మీ కటాక్షం వల్ల కలిగినప్పటికీ కూడా ఆ లక్ష్మికి అంతటి శక్తి ఎలా వచ్చిందయ్యా అంటే, నిత్యము కూడా ఆ స్వామి పాదసేవనం వల్లే లభించింది అని చెప్పేసేసి చెప్పడం జరిగింది మనకి భాగవత పురాణం. కాబట్టి అటువంటి శక్తి ఆవిడికి వచ్చిందంటే అది మా స్వామి వల్లే, స్వామివారి పాద సంవాహనం వల్లే ఆ శక్తి ఆవిడికి లభించిందని గమనించాలి. ఇది నేను చెప్పినటువంటి మాట కాదు, ఇందాక అన్నారు కాబట్టి భాగవతమే చెప్పింది. మా ఫెమినిజం దీన్ని ఒప్పుకోదు. అయ్యా ఇక్కడ ఫెమినిజం కాదండి. అంటే మీరు చెప్తున్నారు, కానీ అది మాకెందుకు అంగీకారంగా లేదు. ప్రతిదీ మా ఆడవాళ్ళని ఇంత తక్కువ చేస్తే ఎట్లాగా? ఆడవాళ్ళు తక్కువ చేసింది ఏమీ కాదు స్వామి, మీరు తక్కువ చేస్తే ఎట్లా? తక్కువే లేదు స్వామి. దాదాపు ఉన్నతమైనటువంటి సమమైనటువంటి గౌరవాన్ని ఆయన అందిస్తాడు. ఎందుకయ్యా అంటే వీరిద్దరి దేహాలు వేరు కావచ్చు కానీ మనసులు మాత్రం ఒకటే. కాబట్టి అక్కడ తక్కువ చేసినటువంటి మాట ఏమీ లేదు. ఆమె ఇంగితాన్ని ఈయన గ్రహించగలిగినటువంటి గొప్ప సంపన్నుడే మా రామచంద్రమూర్తి. సరే, ఇప్పుడు ఆ అందంగి విషయంలో అయితే మీరు కొంత తక్కువే అనిపిస్తోంది. మా అందం మాదే కనుక ఏదండి బాబు, మీరు కింద పడ్డా మాదే పై చేయనటువంటి ధోరణి మీది. సరే కానివ్వండి. తర్వాత మేము కింద పడటం, మీరు కింద పడుతున్నారు ప్రతిసారి. మేమేం కింద పడట్లేదు స్వామి. సరే సరే, ఆ తర్వాత అందం తర్వాత ఏంటి చెప్పండి? పులంశీలం వపుర్ విద్య. విద్య అండి. ఇంకా విద్య అంటే ఆవిడే స్వరూపం. విద్య అంటే ఆవిడికి వేదవతి అని పేరు. ప్రతిరోజు ఇక్కడ భద్రాచలంలో ఆవిడికి హారతిస్తూ మహాదేవ్యై చ విద్మహే వేదవత్యై చ ధీమహి అని మేము అంటాం. అంటే వేదవతి అని పేరు. లోకంలో అన్ని చదువులలో కూడా గొప్ప చదువు ఏమిటంటే వేదమే అని అంటాం. అందరూ అన్నీ కూడా మనం చెప్పేటప్పుడు అన్ని వేదాల నుంచే పుడుతోంది, వేదాల నుంచే పుడుతోంది అని మనం అంతా చెప్తున్నాం కదా. ఆవిడ ఎవరు అని అంటే వేదవతి, అంటే వేదమును కలిగినది. వేదమును అంటే జ్ఞానము అని అర్థం, అంటే జ్ఞానము కలది అని అర్థం. కనుక జ్ఞానము మూర్తీభవించినటువంటిది ఆవిడ. ఆవిడ గురించి చెప్తారు, యజ్ఞ విద్య, మహావిద్య, గుహ్య విద్యా చ శోభనే.
ఆన్వీక్షకీ త్రయీ వార్త దండనీతిస్త్వమేవ చ. ఆన్వీక్షకి, త్రయీ వేదము, వార్త, ఇవన్నీ ఏవైతే శాస్త్రాలు చెప్తున్నారో అవన్నీ కూడా ఆవిడవన్నీ కలిగి ఉన్నది. వేదవతి అని ఆవిడకి పేరు. అంటే చక్కటి జ్ఞానం కలిగినటువంటిది అనుకున్నామండి. కానీ వినండి, చెప్పండి. చదువు అనేటువంటిది చూస్తే ఇవన్నీ ఆవిడ దగ్గర ఉన్నది. అంటే ఆ చదువు అనేటువంటి దానికి చదువులన్నిటికీ కూడా ఆవిడే ప్రధానమైనటువంటిది. పైగా చెప్తారు, లోకే వనస్పతి బృహస్పతి తారతమ్యం యస్యాః ప్రసాద పరిణామముదాహరంతి సా భారతీ భగవతీ తు యదీయదాసి తాం దేవదేవ మహిషీం శ్రియమాశ్రయామః. లోకంలో అందరూ అనుకుంటూ ఉంటారు, పలానివాడు చాలా గొప్పవాడు, చదువుకున్నవాడు, ఒకడు చాలా ఏమి చదువు రానటువంటి వాడు, మొద్దులాగా ఉన్నాడు అని అంటారు. ఈ రెండు కూడా ఎవరి వల్ల వస్తుంది అనంటే, సరస్వతీదేవి అనుగ్రహించిన వాడు గొప్ప విద్యావంతుడు అవుతాడు. సరస్వతీదేవి యొక్క అనుగ్రహం లేకపోతే వాడు వనస్పతి అవుతాడు, అంటే మొద్దులాగా తయారవుతాడు. కనుక ఇవి రెండు కూడా సరస్వతి యొక్క అనుగ్రహం అనుకుంటే, అటువంటి సరస్వతి సా భారతి భగవతీతు యదీయదాసి. ఆ సరస్వతీదేవి లక్ష్మీదేవికి దాసురాలట. ఎందుకు దాసురాలయ్యింది అనంటే, ఆవిడెవరు? విష్ణుపత్ని. బ్రహ్మదేవుడెవరు? విష్ణువు యొక్క నాభి కమలం నుంచి పుట్టినటువంటి వాడు. అంటే బ్రహ్మదేవుడు విష్ణువు యొక్క కుమారుడు. బ్రహ్మదేవుడి భార్య సరస్వతి. అప్పుడు సరస్వతి లక్ష్మీదేవికి ఏమవుతుందంటే కోడలవుతుంది గనక, కోడలు ఆవిడికి దాసే కదా, ఆవిడికి దాస్యం చేస్తుంది, పెద్దవాళ్ళకి సేవ చేయాలి కనుక అలాంటి గొప్పతనం కలిగినటువంటిది ఆవిడ. అంటే సరస్వతీదేవిని, చదువుల తల్లి అయినటువంటి సరస్వతీదేవిని కూడా ఆవిడ చేత సేవ చేయించుకునేటువంటి ఒక గొప్పతనం కలిగినటువంటిది మా సీతమ్మ గనుక విద్య అన్నారు కదా, ఆ విద్య అనేటువంటిది పరిపూర్ణంగా ఆవిడ దగ్గరే ఉంది. అయ్యా, వేదాశాస్త్రాన్ని విజ్ఞానం ఏతత్సర్వం జనార్దనాథ్ అన్నట్లుగా మొత్తం వేదాది శాస్త్రాలు మొత్తం వచ్చాయి అంటే అది ఆయన యొక్క అనుగ్రహమే. మొత్తం ఇప్పుడు ఇందాక మీరు అన్నారు అన్వీక్షకి త్రయీ వార్త అని మొదలైనటువంటి శాస్త్రాలు కావచ్చు, వేదం కావచ్చు, అది మొత్తం కూడా మా వాడి సొత్తు. అంతేకాకుండా వేదాధ్యయన పరుల్లో ఎవరు గొప్ప అయ్యా అంటే మనకి బృహస్పతి, ఆ తరువాత శివుడు, వీళ్ళందరికన్నా కూడా అనంత వేదాధ్యాయిని, అనంత శాఖలతో ఉన్నటువంటి వేదాన్ని అధ్యయనం చేసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరయ్యా అంటే రామచంద్రమూర్తి, విష్ణుమూర్తి. అలాగే ఇందాక మనం చూసినట్లయితే మీరు ఇందాక ప్రారంభంలో ఉన్నారు, మేము నిత్యం కూడా ఆరాధన చేస్తూ అని చెప్పి, కళ్యాణంలో చేస్తూ కూడా అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే అంటూ కూడా నిత్య కళ్యాణంలో కూడా మా స్వామి యొక్క విజ్ఞానవంతాన్ని మొత్తం చెబుతూ మొత్తం విద్య మొత్తం కూడా తెలిసినవాడు, వేదాన్నంతా కూడా ఎరిగినటువంటి వాడని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆయన్ని తెలుసుకోవాలయ్యా అంటే అది సామాన్యమైనటువంటి వేదాంతులకు సైతం కూడా కష్టమైనటువంటి విషయం. అటువంటి గొప్పమైనటువంటి గహరమైనటువంటి జ్ఞానం కలవాడు. అంతేకాకుండా హయగ్రీవ రూపాన్ని ధరించి విద్యా హయగ్రీవుడుగా వెలుగొందుతూ జగత్తంతటికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే రామచంద్రమూర్తి. విద్య అయిన తర్వాత విద్య అంటే విద్యలో సమానం ఇవి ఒకటే కాదండి, కేవలం దాంట్లోనేనా అంటే ఇందాక రామాయణంలో చూసుకున్నప్పటికీ కూడా ఆయన యొక్క విద్యావంతత్వం మనం చూసినట్లయితే గనక చాలా గొప్పనైనటువంటి విశేషాలు చెబుతారు. సర్వశాస్త్ర విశారద అని చెప్పినట్లుగా, అంతేకాకుండా ధనుర్విద్యలో ఆయనకి సాటినైనటువంటి వాడు లేడనటువంటిగా, అంతేకాకుండా గాంధర్వేచ భువిశ్రేష్టో బభూవ భరతాగ్రజ అని చెప్పినట్లుగా రామచంద్రమూర్తి ఎంత గొప్పవాడయ్యా అంటే ఆయన భక్తులందరూ కూడా అంత గొప్ప సంగీత జ్ఞానాన్ని పొందాడు. దేనికయ్యా అంటే ఆయన సంగీతంలో ఉన్నటువంటి వాడు, సంగీతంలో దాదాపుగా నిష్ణాతుడు. గాంధర్వేచ భువిశ్రేష్ఠ, ఈ భువిలో గాంధర్వ విద్యలో గొప్ప శ్రేష్ఠుడు ఎవరయ్యా అంటే రామచంద్రమూర్తే. భరతమందు రాగమందు తాళమందు అగ్రేసర అంటే రామచంద్రమూర్తితో ఉన్నతమైనటువంటి విద్యా సమానుడు కానీ ఏ శాస్త్రంలో చూసినప్పటికీ కూడా రామచంద్ర మించినటువంటి విద్యావంతుడు లేనేలేడు. కాబట్టి విద్య పట్ల చూసినట్లయితే మా రామచంద్రమూర్తే గొప్ప విద్యావంతుడు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే సరే మీ రామచంద్రుడు విద్యావంతుడు సరే, అలానే మా అమ్మ ఏమి తక్కువదని మేము అనలేదు కదండి, నేను మామూలు చెప్పుకున్నాను. మీ కన్నా మీ కంటే అంటే మీరు పోనీ మీరు అలా అన్నారని చెప్పేసరచ్చు. ఆ తర్వాత వయోవిత్తం, వయస్సు దాని గురించి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెళ్లి చేద్దాం అనుకున్న తర్వాత
వాళ్ళకి వీళ్ళకి ఆ పొత్తు కుదిరితేనే ఆ వయస్సును బట్టే కదా మనం పెళ్లి చూద్దాం, పెళ్లి చూపులు, ఈ ఎదుర్కోళ్ళు సన్నాహాలన్నీ చేస్తాం. ఆ వయస్సు గురించి మనం ఆలోచించక్కర్లా. అయ్యా అష్టవర్ష భవేత్ కన్య అన్నట్లుగా ఆవిడ కన్యాదానాన్ని ఇవ్వటానికి యోగ్యతగా ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. మావాడు కూడా 12 సంవత్సరాల వయసు కలవాడే. శాస్త్ర ప్రకారం చెప్పినట్లు, సరే ప్రస్తుతం మనం శాస్త్రం మాట్లాడితే మనకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి భర్త వయస్సులో భార్యకి సగం ఉండాలి అని మనకి శాస్త్రం కాబట్టి ఆ విధంగా శాస్త్ర సమ్మతమైనటువంటి విధానంలోనే వయస్సు కూడా రామచంద్రమూర్తి కలిగి ఉన్నాడని చెప్పేసి మనం చెప్పవచ్చు. విత్తం అయ్యా, ఆ విత్తం అనేటువంటిది ఈ రాముడి దగ్గర ఏమీ లేదనిపిస్తుంది. విత్తం అంటే డబ్బు, ఆ డబ్బు ఈవిడ దగ్గరే ఉంది. ఈవిడుంటేనే ఆయనకి డబ్బులు. అయ్యా, ధనం కన్నా కూడా గుణం ముఖ్యమని చెప్పేసి అంటారు. మనకి ఏంటి అంటే ధనం అంటే గొప్పది కాదు, కేవలం గుణవంతుణ్ణి మాత్రమే లోకం గొప్పగా కీర్తించడం జరుగుతుంది. కాబట్టి అటువంటి గుణ సంపద కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. చెప్తున్నాను వినండి. సశ్లాఘ్య సగుణీ ధన్య సకులీన సబుద్ధిమాన్ యంత్వం దేవి నిరీక్షసే. ఓ తల్లి, నువ్వు ఎవరినైతే చూస్తావో వాడు సశ్లాఘ్య, వాడు అందరి చేత కీర్తింపబడతాడు. సగుణి, వాడికే గుణం ఉన్నట్టు. మీరు గుణం అన్నారు కదా, డబ్బు లేకపోయినా గుణం ఉందన్నారు. ఆ గుణం కూడా ఆయనకు వచ్చిందంటే ఈవిడ చూపు వల్లే ఆయనకు గుణాలు వచ్చి ఉంటాయి. లేకపోతే ఆయనకి నిర్గుణుడు అవుతాడు ఆయన. ఎందుకంటే వేదాలు కూడా చెప్తున్నాయి ఆయన నిర్గుణుడు అంటున్నాయి. ఆయన నిర్గుణుడైతే అలాంటి నిర్గుణుడు సగుణుడు అవుతున్నాడంటే ఈవిడ చూపులు పడి ఉంటాయి. కనుక నిర్గుణుడికి కూడా గుణి అయ్యాడు అంటే సశ్లాఘ్య సగుణి ధన్య. ధన్య అంటే డబ్బున్నవాడు అవుతున్నాడు. ధన్యుడు అంటే ధన్యులం అనుకుంటాం కదా, అలా ధన్యత్వం కూడా ఆయనకి అప్పుడే ఏర్పడుతుంది. సకులీనః, అలాగే ఆవిడ చూపులు పడితేనే ఆయన కులీనుడు గొప్పవాడు అవుతాడు. సబుద్ధిమాన్, అలాగే మంచి బుద్ధి కలిగిన వాడు అవుతాడు. సశూర, ఆయన గొప్ప శూరుడు అవుతాడు. సచ విక్రాంత, ఆవిడ చూపులు పడితేనే ఆయన గొప్ప విక్రాంతి, గొప్ప క్రాంతి, ఒక విక్రమం ఏర్పడుతుంది. సచ విక్రాంత సశూర సచ విక్రాంత యంత్వం దేవి నిరీక్షసే. ఎవరినైతే ఆవిడ చూస్తుందో ఆవిడ చూపులు పడినటువంటి వాడికి ఇలాంటి మంచి లక్షణాలన్నీ ఉంటాయి, లేకపోతే ఆయనకు ఉండదు. కనుక అలాంటి గొప్పతనం కలిగినటువంటిది ఈవిడ. అది కాదండి, సూర్యస్యాపి భవేత్ సూర్య, అగ్నేరగ్ని ప్రభో ప్రభు, శ్రియశ్రీశ్చ భవేదగ్ర్య, కీర్తి క్షమా అని చెప్పేసి వాల్మీకి భగవానుడు చెబుతారు. లక్ష్మికే లక్ష్మి లాంటి వాడు. ఇప్పుడు ఆవిడ వెలుగొందుతుందయ్యా అంటే దేనివల్లయ్యా అంటే రామచంద్రమూర్తి వల్లే ఆవిడ వెలుగొందుతుంది. కాబట్టి సంపదలో చూచినా సరే రామచంద్రమూర్తిది గొప్ప సంపద కలిగినటువంటి వాడు. ఆమె కన్నా ఉన్నత సంపద కలవాడు, ఆవిడికే సంపదను ప్రసాదించేటువంటి శక్తి కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. అంతేకాకుండా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ధనమున్నవాడే గొప్పవాడు అంటాడు. కానీ లోకంలో ఇంకొక మాట కూడా ఉంది. ఆవిడేంటయ్యా అంటే చెంచలత్వం కలిగినటువంటిది లక్ష్మి అని చెప్పేసి అంటారు. అటువంటి చెంచల అయినటువంటి లక్ష్మీదేవి కూడా నిశ్చలంగా ఎవరి దగ్గర ఉందయ్యా అంటే శ్రీమన్నారాయణుడి దగ్గరే ఉంది. కాబట్టి అటువంటి చెంచలత్వం కలిగినటువంటి లక్ష్మీదేవిని కూడా నిశ్చలంగా పెట్టుకున్నటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. అంతేకాకుండా అంటే ధనం ఆర్జించేటప్పుడు కష్టం, ఆర్జించినటువంటి దాన్ని దాచుకునేటువంటి సమయంలోనూ కష్టమే, ఖర్చు పెట్టేటువంటి సమయంలోనూ కష్టమే. కాబట్టి దుఃఖకారకమైనటువంటిది ధనము అని చెప్పి ఒక నానుడి. ఇప్పుడు అయితే ధనం వద్దనా మీకు ఉద్దేశం? అయ్యా, ధనం వద్దని కాదు, మీరు అదే ప్రాధాన్యంగా తీసుకున్నట్లయితే కనుక. ఏమంటున్నారంటే విత్తం అని మీరే చెప్పారు, అంటే డబ్బు ఉండాలి అని. మాకు డబ్బు అవసరం లేదంటున్నారు. అంటే రెండు స్టేట్మెంట్స్ మీ దగ్గర నుంచి వస్తున్నాయి. ఇక్కడే మాకు రామోద్విర్ణాభిభాషతే అని అందరు అంటున్నారు. రాముడు 2 మాటలు మాట్లాడకూడదని, మీరు 2 మాటలు మాట్లాడుతున్నారు. 2 మాటలు కాదు స్వామి, దానివల్ల కలిగేటువంటి ఇబ్బంది చెబుతున్నాం అంతే తప్ప ఇక్కడ 2వ మాట అనేటువంటిది లేదు. ఆయన ఒకటే మాట ఒకటే బాణం అన్నట్లుగా ఒకే మాట పైన నిలబడేటువంటి వ్యక్తిత్వం కలవాడే కాదు. అదే సరే, నేను అర్థమైంది, మీరు అన్నారు కాబట్టి మా మీదే అని చెప్పేసి అర్థమైంది. అయ్యా, అటువంటిది ఏవీ లేదు. కావాల్సినటువంటి వాళ్లే. విత్తం అందరికీ కావాలి, చిత్తం దానిపైనే ఉంటుంది. సమ్రాట్ అయినా సామాన్యులైనా కూడా నిత్యం కలవరించేది దానికోసమే. అదుగోండి, అటువంటి దాన్నంతా కూడా ప్రసాదించేటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే రామచంద్రమూర్తే. కాబట్టి దాని పరంగా చూచినప్పటికీ కూడా మనకి రామచంద్రమూర్తి సంపదలో కూడా సమున్నతమైనటువంటి వ్యక్తి అని చెప్పేసి మనకు అర్థమవుతోంది. కానీ రామాయణంలో ఒక విషయం తెలుస్తుంది మనకి. రాముడికి లేని ఒక గొప్పతనం సీతమ్మకే ఉంది. అదేమిటంటే రాముడు
తన దగ్గరికి శరణాగతి చేసి వచ్చినటువంటి విభీషణుణ్ణి చాలా పరీక్షించి తన చుట్టూ ఉండేటువంటి మంత్రులు అంటే విభీషణుడు తన దగ్గరికి వచ్చాడు. రావణాసురుడి తమ్ముడైనటువంటి విభీషణుణ్ణి తన వైపు చేర్చుకోవాలా వద్దా అని అక్కడ ఉండేటువంటి వానర వీరులందరితో సంప్రదించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని చిట్ట చివరికి రక్షించాడు. కానీ సీతమ్మ అటువంటిదేమీ లేకుండా తనను హింసించినటువంటి అవాగమ్యాం హింసాం తవ కృతవతీ రాక్షసవధూహు అవాగమ్యాం హింసాం, నోటితో చెప్పలేనంత హింసించారు ఆ సీతమ్మ వారిని లంకలో ఉండేటువంటి చుట్టూ ఉండేటువంటి రాక్షసులు. అలాంటి వాళ్ళని సీతమ్మ వారు అవాగమ్యాం హింసాం తవ కృతవతీ రాక్షసవధూహు, ఆ రాక్షస స్త్రీలందరినీ కూడా నీవు హనుమంతుడి నుంచి రక్షించావు కదమ్మా అని పెద్దవాళ్ళు అంటారు. అంటే హనుమంతుడు వాళ్ళందరినీ హింసించబోతే వాళ్ళందరినీ రక్షించమని హనుమంతుడితో చెప్పి ఆపినటువంటి ఒక గొప్పతనం సీతమ్మకు ఉంది. వినండి, అంటే అంత ఓర్పు సీతమ్మకు ఉంది, అంత దయ సీతమ్మకు ఉన్నది. దయ ఓర్పు అనేటువంటిది రాముడికి అసలు లేనే లేదు. ఖచ్చితంగా ఉన్నవాడండి, దయ కలిగినటువంటి వాడే. క్షమా అని ఇందాకే చెప్పాం, ఓర్పు చాలా కలిగినటువంటి వాడు. అటువంటి వాడు ఇందాక ఇప్పుడు మీరు అన్నారు ఆ హనుమంతుడికి ఆ గొప్పతనం, సీతమ్మకి ఆ గొప్పతనం కలిగిందయ్యా అంటే దాన్ని ఒక పద్యంలో చెబుతారు. ఎలాగయ్యా అంటే ఆకృతి రామచంద్ర విరహాకృతి కన్బొమతీరు స్వామి చాపాకృతి కన్నులన్ ప్రభు కృపాకృతి అంటూ ఆ కన్నులలో కారుణ్యం ఏర్పడింది ఎవరి వల్ల అయ్యా అంటే అది రామచంద్రమూర్తి వల్లే. అక్కడ అసలు సుందరకాండలో ఉన్నటువంటి అమ్మవారు ఎవరిలా ఉన్నారయ్యా అంటే అది మొత్తం కూడా రామచంద్రమూర్తి యొక్క ఆకృతిగానే అక్కడ మనకు కనిపిస్తుంది. ఇందాకే చెప్పుకున్నాము, మనం దేహాలు వేరైనా కూడా మనస్సు ఒకటే కాబట్టి ఈ కారుణ్యం అక్కడికి వచ్చిందయ్యా అంటే ఈయన వల్లే అది ప్రసాదించినట్టుగా మనం భావించవచ్చు. చాలా పొరపాటు. ఆవిడ అసలు కారుణ్యమే ఒక రూపం, అది కరుణామివ రూపిణీం. అంటే ఈవిడ వల్ల ఆయనకి కరుణ రావాలి కానీ ఈవిడ లేకుండా ఆయనకి కరుణ వచ్చేటువంటి అవకాశం లేదు. ఇది పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటకు విరుద్ధం మీరు చెప్పింది. ఆవిడ ఉంటేనే ఆయనకి కరుణ వస్తుంది, ఆయన పక్కన ఉంటేనే. లేకపోతే రావణాసురుడి మీద బాణాలు వేసినట్టుగా అందరి మీద బాణాలు వేసి చంపేస్తారు. అంటే లోకకంటకుడైనటువంటి ఆయన చంపడం కూడా ఇదేనండి. పాపం ఆమెనంత హింసించాడనే కదండి పాపం అంత కష్టపడి వచ్చి వారధిని నిర్మించి ఆయన్ని సంహరించింది లోకకంటకుడైనటువంటి వాడిని. కాబట్టి కావచ్చు కానీ కరుణ అనేటువంటిది ఆవిడదే. కరుణామివ రూపిణి, ఒక రూపం, ఒక ఆయన కరుణా సముద్రుడండి. సముద్రం ఎండిపోవచ్చు ఒక్కొక్కప్పుడు కానీ ఎండవండి సముద్రం అసలు ఎండే సముద్రం కాదు. కరుణ అనేటువంటిది ఒక రూపం అయినప్పుడు కరుణ సముద్రం కంటే కూడా కరుణే గొప్పదవుతుంది. కరుణ ఒక రూపం. రాముణ్ణి మీరు ఎలాగైతే ధర్మ రూపం మూర్తీభవించినటువంటి ధర్మం అన్నారో మూర్తీభవించినటువంటి కరుణ సీతమ్మ అయ్యా. కనుక కరుణ విషయంలో మీరు డామినేట్ చేయలేరు, అది సీతమ్మే గొప్పది. కాదు స్వామి. సరే మీరు అన్నారు స్వామి కూడా కారుణ్యం కలిగినటువంటి వాడే. శరణ్ణవాడు శత్రువైనా సరే కూడా అనాలి. అదే కూడా అంటే కూడుకుంటే ద్వంద్వం అయితే కదండి, కూడుకుంటే కదండి ఏదైనా కూడా అంటే తప్ప ఆవిడ లేకపోతే ఆయన కరుణ అయితే లేదు. అది కాదు స్వామి. ఇంతవరకు ఒప్పుకుందాం. మిగతా వాటి సంగతి ఎలా ఉన్నా కరుణ విషయంలో మాత్రం సీతమ్మ వారిదే డామినేషన్. పోనీ తల్లికి ఆ కారుణ్యం ఉంటుంది కాబట్టి మాకు కూడా కావాల్సింది అదే కరుణ చూపించవలసిందే. రామదాస్ గారు కూడా రాముడి గురించి ఎదురు చూసి అదిగో వచ్చెదరని ఇదిగో వచ్చెదరని ఎదురు చూచుచునుంటిని ఓ జనని అని ఆయన ఇదిగో వస్తారు అదిగో వస్తారు అని ఎదురు చూస్తూ ఉన్నాను, అయినప్పటికీ నన్ను ఇంతవరకు కరుణించలేదు అని అంటారనమాట. నిజముగా మీ పాద భజన చేసితివని నిర్దయను నిజముగని మీ పాద భజన చేసితినని నిర్దయ చూపినారు ఓ జనని సుజనావళిని మీ ఎటును బోచిరో నిజముగదని పించెను ఓ జనని జనకతనయనాదు
మనవి మనవి గైకోని. గైగొని జగజ్జనకునితో తెల్పవే. అందుకని అయ్యా జనని ఒక్క నిమిషం, వినండి. మీరు పాపం రామదాస్ గారు, మన ఇద్దరం కూడా రామదాస్ గారు సొమ్ము తింటున్నాం, మీరు అయ్యా. కానీ నేను కానీ. కనుక రామదాస్ గారు ఏం చెప్పారనంటే, రాముడికి దయలేదు, సీతమ్మ వారికే ఉంది. ఆయన పాపం అని సుమారు ఒక 5-6 కీర్తనలో వారికి- కీర్తిచ్చారండి. దాశరథి కరుణాపయోనిధి అని 102 పద్యాల్లో చెప్పాడండి. ఒకసారి కాదు 100 సార్లు చెప్పారయ్యా. శతానందుల వారు మీరు పేరు కాబట్టి ఆయన 100 సార్లు దాటిపోయింది. మీ పేరు కన్నా కూడా ఎక్కువే ఆయన కరుణామూర్తి అని చెప్పడం జరిగింది. మీరు అర్థం చేసుకోవట్లా. కరుణా పయోనిధి అంటే కరుణా సముద్రుడు అన్నారు. కరుణే అమ్మవారు. అందుకని అయ్యా అది వర్ష సముద్రం కంటే గొప్పది కరుణ. కరుణ ఆకారం కలిగిందండి, దాన్ని కురిపించేటువంటి గుణం కలవాడు కాబట్టి రామచంద్రమూర్తి కరుణా సముద్రుడు. అంటే సముద్రం అంత కరుణ, అంటే అంత గొప్పనైనటువంటి కారుణ్యం కలవాడని చెప్పి అడిగినటువంటి వారి మైక్ కూడా ఆగిపోయింది. అంటే మీరు అబద్ధం చెప్తుంటే, సీతమ్మని తక్కువ చేస్తుంటే కరుణ విషయంలో మైక్ కూడా బంద్ చేయడం ఆగిపోయింది. చూసారా? ఇప్పుడు దీన్ని బట్టి సీతమ్మ పరీక్ష మనం నెగ్గినట్టు అనమాట. ఇక్కడ కూడా రాముడు పరీక్షించాడు, కరుణ ఆయనకుందా సీతమ్మకుందా అనే దాంట్లో. సీతమ్మకే కరుణ ఉంది అనేటువంటి దాంట్లో సందేహం లేదు. అయ్యా ఇందాక మీరు పాడుతున్నప్పుడు కూడా తడబడ్డారు స్వామి, అది కూడా తొందరగా దాటనివ్వలేదు. అంతేకాకుండా నేను తడబడ్డాను, మైకే తడబడింది మీ దగ్గర. బైకు తడబట్టం కాదు స్వామి, మీ ఏర్పాట్లే కదండి పాపం. మరి మీది వినపడాలనేటువంటి గొప్పతనం కావచ్చు, మీ ఏర్పాట్లే, మీ దగ్గరికి మేము వచ్చాం కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి వారు మీరే. మరి తడబడిందయ్యా అంటే అది మీ తడబాటుగానే మేము భావించవలసి వస్తుంది. ఏదో ప్రతిదానికి సమాధానం చెప్తున్నారు. మగపెళ్లి వాళ్ళు గనక ఏదో కొంచెం మేము తలవంచాల్సి వస్తుంది. అయ్యా తలవంచవలసినటువంటి అవసరం ఏంటండి? ఏదైనా రామదాసు గారి యొక్క అభిప్రాయాన్ని బట్టి సీతమ్మే కరుణామూర్తి, సీతమ్మకే దయ ఉన్నది, ఆవిడకే ఆయన నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి. సరేనండి పాపం, ఇందాక అనుకున్న ఒక 8 కీర్తనలోనో 9 కీర్తనలోనో అనొచ్చు, 102 సార్లు ఆయన కరుణ కలిగినటువంటి వాడు అని చెప్పేసి చెప్పుకున్నాం. అంతేకాకుండా ఆయనే దయా సముద్రుడు అని చెప్పేసి అనుకున్నాం. అసలు మొత్తం దయ ఎవరికి సొత్తయ్యా అంటే రామచంద్రమూర్తి సొత్తే. అదిగో చూడండి, ఇంకా దీని గురించి మనం ఆపేయడం మంచిది. మైకు మనకి మంచి సూచన చేస్తోంది కనుక. ఇప్పుడు సీతమ్మకి దయ ఉన్నది, ఆ దయతో ఎవరికి పోటీ లేదు. దయాశాలి అయినటువంటి సీతమ్మతో ఎవ్వరూ పోటీకి రారు. ఇది రామదాసు గారు లోకానికి నిరూపించినటువంటిది. అందుకనే నా మైకు మాత్రం బాగా పనిచేస్తుంది. అదే చెప్తున్నాం అండి, మీరు ఏర్పాటు చేసినటువంటివే మైకులన్నీ కూడా. కాబట్టి మా వారి యొక్క ప్రత్యేకతను వినిపించకుండా ఎక్కడైనా మీరు తగ్గి, ఎక్కడైనా కొంచెం తగ్గాలి. తగ్గటానికి ఇబ్బంది లేదు స్వామి, మీరు మాకు వినయం కలిగినటువంటి వాళ్ళే, పెద్దల పట్ల వినయం కలిగినటువంటి వారు. విషయంకి వచ్చినటువంటి సందర్భంలో మాత్రం దాన్ని చెప్పడం, వివరించడం సమంజసం కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నామే తప్ప ఇక్కడ దీనిలో ఎటువంటిది లేదు. రామచంద్రమూర్తి కూడా దయ కలిగినటువంటి వాడే. అయ్యా అది కూడా అని చెప్పండి చాలు. చాలు, సంతోషం అండి. ఈ విధంగా మనకి ఇద్దరు కూడా తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవోర్హతి వైదేహీం తంచేయ మసితే క్షణ. తుల్యశీల వయోవృత్తం. ఇందాక ఆ శీలం కానివ్వండి, వయస్సు కానివ్వండి, నడవడికి కానివ్వండి, ఇవి రెండు కూడా సీతమ్మ వారికి రామచంద్రమూర్తికి అంతా సమంగా ఉన్నది, తగినటువంటిది. రాఘవోర్హతి వైదేహి, సీతమ్మ వారిని పెళ్లి చేసుకోవడానికి రాముడికి అర్హత ఉన్నది. తంచేయ మసితేక్షణ, అలాగే రాముణ్ణి వివాహం చేసుకోవడానికి సీతకు కూడా అర్హత ఉన్నది. కనుక ఈ ఇద్దరికి చాలా సంతోషం స్వామి, పొత్తు కుదిరింది కనుక. జనకానాం విదేహానాం సంబంధ కశ్యన ప్రియ అని చెప్పినట్లుగా వీరిద్దరి యొక్క కలయిక జగత్తంతటికి కూడా మంగళాలను కలిగించేటువంటిది. కాబట్టి సమానమైనటువంటి గుణాలు కలిగినటువంటి విధానంగా మనం ఆలోచించుకుంటూ ఈ ఇద్దరి కళ్యాణం కూడా జగత్ కళ్యాణంగానే భావిస్తూ, ఇద్దరూ కూడా మీరు చెప్పినట్లుగా ఇద్దరూ సమానమైనటువంటి వారే. వివాహశ్చ వివాదశ్చ సమయోరేవ శోభతే అన్నట్లుగా ఇద్దరూ కూడా సమానమైనటువంటి వారే. ఆ ఇద్దరి యొక్క రెండు దేహాలు ఒకడైనప్పుడు కూడా రెండు కళ్ళు కలిస్తేనే మనకు కారుణ్యం ఎలాగైతే వస్తుందో, కరుణాస్వరూపులైనటువంటి వారిద్దరి యొక్క కలయిక జగత్తుకు మంగళాలను చేకూరుస్తుందని చెప్పి మేము కూడా భావిస్తూ తదుపరి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. జరిగినటువంటి ఎదుర్కోలు ఉత్సవంలో అధికారులు, పెద్దలు అందరూ పాల్గొన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇక్కడికి వచ్చి వేచేస్తున్నారు. అలాగే ఈ ఎదుర్కోలు ఉత్సవంలో ఆది నుండి మనకి ఇక్కడ ఉండి వారి యొక్క దివ్యమైనటువంటి మంగళాశాసనాలు కృప చేస్తూ పరమహంస పరివరాజకులు త్రిదండి
శ్రీ 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 దేవనాథ రామానుజీర్ స్వామి వారు వేంచేసి ఉన్నారు. ఇప్పటి వరకు మేము సీతమ్మ వారి వైపు ఒకళ్ళం, రాముల వారి వైపు ఒకళ్ళం, ఇద్దరం కూడా కాస్త వాగ్వివాదం చేసుకుంటూ వారిద్దరి యొక్క వైభవాన్ని ఇక్కడ మన అందరికీ కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేశాం. వారి యొక్క దివ్య సందేశాన్ని ఈ సందర్భంగా అనుగ్రహించవలసిందిగా స్వామివారిని కోరుతూ ఉన్నాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ప్రియ భగవద్బంధువులరా, దక్షిణ అయోధ్యగా కీర్తించబడేటువంటి మన భద్రాద్రి రామచంద్రుడి కళ్యాణ మహోత్సవాన్ని రేపు మనం జరుపుకోబోతున్నాం. కన్నుల పండుగగా సీతమ్మనిచ్చి కన్యాదానం చేయడం కోసం మనమంతా జనకరాజు పక్షాన చేరి ఉన్నాం. సీతమ్మని ఇవ్వాలంటే ఆయన గొప్పతనం ఏంటో మనకు తెలియాలి. సీతమ్మ గొప్పతనం ఏంటో ఆయనకు మనం చెప్పాలి. కనుక వారి ఇరువురి గొప్పతనాన్ని స్మరించడం ద్వారా మనకు కలిగే లాభమేమి అంటే, సకల జగత్తును రక్షించేవాడు శ్రీరాముడే, సాక్షాత్తు శ్రీరాముడిగా అవతరించినటువంటి శ్రీమన్నారాయణుడు. కనుక రక్షించేది ఆయనే, రక్షింపచేయునది ఆయనతో ఎప్పుడూ నిత్య అనపాయనిగా ఉండేటువంటి అమ్మ కదా అని వారిరువురి చేరిక మనకెప్పుడు కూడా లోకానికి అది క్షేమాన్ని కలిగిస్తుంది, అది రక్షణను కలిగిస్తుంది అని ఒక విశ్వాసాన్ని మనలో దాన్ని చక్కగా దృఢతరం చెయ్యడం కోసం అమ్మ కళ్యాణ గుణాలని, స్వామి కళ్యాణ గుణాలని వారి ఇరువురు ఒకటిగా కలిస్తే గుణము లేకుండా గుణి ఏ వస్తువు ఉండదు. వస్తువు ఉన్నదంటే దానికి గుణం కూడా ఉంటుంది. కనుక రామచంద్రుడు గుణి అంటే అది వస్తువు లాంటి వాడైతే దానికి గుణము అమ్మ సీతమ్మ. కనుక రెండూ ఉంటేనే ఆ వస్తువు ప్రయోజనం. కనుక గుణము లేకుండా గుణి ఉండదు, గుణి లేకుండా గుణమునకు ఆశ్రయం ఉండదు. గుణం ఉండాలంటే వస్తువు ఉండాలి, వస్తువు ఉంది అంటే దానికి ఒక గుణం కూడా ఉండాలి. కనుక రెండు సీతారాముల వలె ఒక శబ్ద అర్థములు ఎట్లా అయితే కలిసి ఉంటాయో సీతారాములు ఎప్పుడు కూడా అలాగే లోకాన్ని రక్షిస్తూ ఉంటారు అనే విశ్వాసం మనలో మరింత అది స్థిరమవ్వడం కోసం అమ్మ యొక్క కళ్యాణ గుణాలని, స్వామి యొక్క కళ్యాణ గుణాలని పెద్దల ద్వారా మనం వినాలి అని ప్రామాణికంగా మనం ఇక్కడికి చేరుకున్నాం. రేపు జరగబోయే వివాహం కేవలం ఏదో ఒక క్షేత్రంలో సీతారాముల కళ్యాణం జరుగుతున్నట్టుగానే జరుగుతుంది అనుకోవడం కోసం కాదయ్యా. సకల జగత్తుకి రక్షకుడుగా ఉండేటువంటి స్వామి సీతమ్మతో చేరి ఉంటే మరింత పరాక్రమము, మరింత ప్రకాశము కలిగి ఉంటాడు అని మనకి మారీచుడు చెప్పిన మాట. ఎప్పుడో విశ్వామిత్రుడు వెంట ఇందాక చెప్పారు, యాగరక్షణ కోసం రామలక్ష్మణులు ఇద్దరూ బయలుదేరి వచ్చి యాగాన్ని రక్షించినప్పుడే రాముడి పరాక్రమాన్ని, రాముడి యొక్క ఆ శరము యొక్క ఆ తేజాన్ని చూశానయ్యా. కానీ ఇప్పుడు రాముడు కేవలం రాముడు కాదయ్యా, సీతమ్మతో కూడి ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మితో కూడి ఉన్నటువంటి సకల కళ్యాణ గుణాభిరాముడు. కనుక రావణ, నీకు ప్రమాదం సుమా. కేవలం నీకే కాదు, నీ వంశానికి, నీ కులానికి, నీ రాజ్యానికి, సకల రాక్షస లోకానికి కూడా ప్రమాదం సుమా. సీతమ్మని అపహరించాలనుకోవడం, రాముని ఎదిరించాలనుకోవడం నీకు ప్రమాదం సుమా చెప్పాడు మారీచుడు రావణాసుడికి ఉపదేశం చేసి. అంతేకాదు చెప్పాడు, వక్త శ్రోతాచదుర్లభ, చెప్పేవాడు కరువై ఉంటాడు, వినేవాడు కూడా కరువై ఉంటాడు ఈ లోకంలో. కానీ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను రావణ, వినగలిగితే నీ అదృష్టం, లేకపోతే నిన్ను నీ వంశాన్ని నశింప చేసుకున్న వాడివి అవుతావు సుమా చెప్పాడు మారీచుడు. కనుక సీతమ్మతో కూడి ఉన్నటువంటి రాముణ్ణి ఎదిరించడం అనేది అగ్నిని కొంగున కట్టుకోవడం ఎంత ప్రమాదమో అంత ప్రమాదం సుమా. కనుక రాముడి జోలికి, సీతమ్మ జోలికి వెళ్ళకూడదు అని ఆనాడు రావణాసుడికి
హితం చెప్పడానికి ప్రయత్నం చేశాడు రాముడు. అంటే సీతారాములు కలిసి ఉన్నారు అనంటే చెడు కానీ, అధర్మం కానీ, ఆసురీ ప్రవృత్తి కానీ, ఆ ఇరువురు కలిసి ఉన్న వారిని విడదీసిన ప్రమాదమే, వారిని దగ్గరికి చేరడానికి ప్రయత్నం చేసిన ప్రమాదమే. శూర్పణఖ కూడా ఏం జరిగిందో మనకి తెలుసు. సీతారాములను విడదీసి రాముణ్ణి కావాలని కోరుకుంది కనుక ముక్కు చెవులు తెగి వాళ్ళ అన్నగారుల దగ్గరికి వెళ్ళింది. శూర్పణకు జరిగినటువంటి ఆ స్థితి అది. సీతమ్మ కావాలి, రాముణ్ణి లేకుండా చెయ్యాలనుకున్నాడు రావణాసుడు. తానే కాదు, తన వంశాన్ని, తన కులాన్ని, తన రాజ్యాన్ని, సాక్షాత్తు తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నాడు. సీతమ్మని రాముణ్ణి విడదీయాలనుకున్న వాళ్ళు ఎవరు కూడా లోకంలో వారు ఉన్నట్టు దాఖలాలు లేవు. అందుకే సీతారాములు కలిసి ఉంటే లోకానికి అది క్షేమం. సీతారాములు విడదీయడానికి ప్రయత్నం చేస్తే అది రావణాసుడు కావచ్చు, శూర్పణఖ కావచ్చు, వారు పొందినటువంటి పరాభవం మనందరికీ తెలుసు. కనుక మనమంతా సీతారాములు కలిసి ఉండాలని కోరుకునే వాళ్ళం. వారిరువురూ కలిసి ఉండాలని కోరుకున్నారు. సుగ్రీవుడు కానీ, వానరులు కానీ, సాక్షాత్తు ఆచార్య రూపమైన హనుమ కానీ సీతారాములు కలిసి ఉంటేనే లోకానికి అది క్షేమం కదా అని సీతమ్మను అన్వేషించి రామచంద్రుడికి సమాచారాన్ని చెప్పి సీతారాములను కలవడానికి, వారిద్దరిని కలపడానికి తాను కారణమయ్యాడు. కనుక మన దగ్గర ఉండేటువంటి మహనీయులైనటువంటి జ్ఞాన సంపన్నులైనటువంటి పెద్దలు అటు అమ్మ తరపున అమ్మ గుణాలని చెప్పడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఉన్నటువంటి మన శ్రీమాన్ మన స్థలసాయి స్వామి వారు, మన భద్రాచల స్థానాచార్య స్వామి వారు, అలాగే ఇటు మనకి రామచంద్రుడి తరపున రాముడి కళ్యాణ గుణాలని స్పష్టం చెయ్యడమే లక్ష్యంగా ఉండేటువంటి మన కృష్ణమాచార్య స్వామి వారు కేవలం మనకు విశ్వాసాన్ని కలిగించడం కోసం వారిరువురిని ఒకటిగా రేపు కళ్యాణ మహోత్సవం అనే పేరుతో సీతారాములని ఒకటిగా కలపడమే జగత్తుకు క్షేమతరమని చెప్పడమే వారి యొక్క తాత్పర్యం తప్ప అమ్మ గొప్పదా, స్వామి గొప్పవాడా అని నిర్ణయించగలిగేటువంటి అధికారం మనకెవరికీ లేదు. వేదం కూడా వారిరువురిని వేరుగా కీర్తించడానికి సాహసించదు. కనుక మన రామాయణం తీసుకున్నా, భారతం తీసుకున్నా, భాగవతం తీసుకున్నా, పురాణాలు తీసుకున్నా, ఎక్కడ శాస్త్రాలలో దేన్ని మనం మాట్లాడినా లక్ష్మీనారాయణ తత్వాన్నే మనం ఎప్పుడు ఆశ్రయించాలి అనేది మనకి శాస్త్ర సారం. ఆ లక్ష్మీనారాయణులే మనకి త్రేతాయుగంలో రావణ సంహారమో లేదా మానవతా విలువలని లోకానికి చాటడం కోసమో ఓర్పు, సహనము, క్షమ ఇవన్నీ మనిషిలో ఉన్నప్పుడే ఆ మనిషి ఉత్తమమైనటువంటి గౌరవాన్ని దేవతలు కూడా ఆశ్రయించగలిగేటువంటి స్థాయిని పొందుతాడు అని మనకి రాముడిగా స్వామి అవతరిస్తే, రాముడిని అనుసరిస్తూ సీతమ్మ లోకంలో అవతరిస్తే వారి ఇరువురి యొక్క ఆ కళ్యాణ గుణాలను విని మనం తరిస్తున్న ఈనాటికి కొన్ని కోట్ల సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడో 24వ మన్వంతరంలో 24వ చతుర్యుగంలో స్వామి నారాయణుడు రాముడిగా అవతరిస్తే, మహాలక్ష్మి సీతమ్మగా అవతరిస్తే 28వ చతుర్యుగంలో ఉన్న మన ఈనాటికి కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచినా వారి కళ్యాణ గుణగణములను ఇంకా కీర్తిస్తున్నాము అనంటే వారికి ఉండేటువంటి గొప్పతనం, వారి ఉండేటువంటి ఆ ఇరువురి యొక్క ఆ మిథునత్వంలో ఉండేటువంటి గొప్పతనం మనందరికీ క్షేమము అని. మరి రేపు జరగబోయే కళ్యాణంలో వారి ఇరువురిని కలపడం దేనికోసం, దాని ప్రయోజనం ఏంటో మనందరికీ స్పష్టం చేయడం కోసం మన పెద్దలు వారి కళ్యాణ గుణాలు మనకి స్పష్టంగా వివరించారు, చాలా అందంగా వివరించారు.